నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ మధు. రైట్, ఇటీవల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హిందూ దేవాలయాలన్నీ అన్ని కులాలకు చెందినవేనని తేల్చి చెప్పారు. కుల వ్యవస్థకు, సామాజిక అసమానతలకు కారణం బ్రాహ్మణులేనని ఆరోపించారు. అంతేకాదు, అన్ని దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలను పూజారులుగా నియమించాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపుతున్నాయి. బ్రాహ్మణ సంఘం మండిపడుతోంది. బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండిస్తూ ఉన్నారు. మందకృష్ణగా మాదిగ గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ దేశం బలహీన పడిందంటే దానికి కారణం కుల వ్యవస్థేనని, అన్ని గుళ్ళలో దీనికి పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేశారు. రైట్, మనం ఇదే అంశాన్ని ఈరోజు చర్చించబోతా ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటూ ఉన్నారు విశ్వజన కళా మండలి మాస్టర్జీ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. అలాగే బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. సార్ నమస్తే. అలాగే సిపిఐ హైదరాబాద్ రాష్ట్ర కార్యదర్శి స్టాలిన్ గారు. సార్ నమస్తే. సిఏపిఎస్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేర్పోతుల పరశురాం గారు ఉన్నారు. సార్ నమస్తే. అలాగే ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. సార్ నమస్తే. సార్ మాస్టర్జీ గారు, మీరు చెప్పండి, మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అన్ని గుళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు పూజారులుగా ఉండాలి, అదేమన్నా బ్రాహ్మణుల పేటెంట, అది బ్రాహ్మణుల హక్కు అని మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? అసలు పూజారులుగానే ఎందుకు ఉండాలి? నా ఉద్దేశంలో పూజారులుగా ఉండాలా వద్దా అనేది చర్చ ఇక్కడ కాదు. యాక్చువల్గా ఏంటంటే మనిషికి ఒక జీవితాన్ని ప్రసాదించేది, మనిషి బతకడానికి అవసరమైన కూడు గుడ్డ నీడ కావాలంటే మనిషికి పని కావాలి. ఆ పని చేసేదానికి సంబంధించిన గుళ్ళలు ఉంటేనే మాకు ఒక గౌరవం వస్తుంది, ఇది వస్తుంది అనేది ఏంటంటే, నాకు విచిత్రమైన అంశం ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు అంతమందిని కూర్చోబెట్టుకొని పుస్తకాలను అన్ని కోట్ చేస్తూ అంబేద్కర్ గొప్పతనం చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఎంఆర్పిఎస్కు సంబంధించిన మొట్టమొదటి సభ నిజాం కాలేజీలో జరిగిందో, ఆ సభలో నన్ను పాల్గొనడానికి సదాలక్ష్మమ్మ పిలిచారు. పిలిచినప్పుడు నేను చిన్న కండిషన్ ఏమన్నానంటే, ఎవరో తప్పులు చేశారు, అంబేద్కర్ గొప్ప, జగజీవన్ గొప్ప కాదంటని అంటున్నారు, మనం ఇద్దరు ఫోటోలు పెడదాం సభలో, ఇటు అంబేద్కర్ ఇటు జగజీవన్ రామ్ది పెడదాం అంటున్నంటే, అట్లయితేనే నేను పాల్గొంటా అని చెప్పాను. లేదండి, తప్పకుండా అట్లాగే చేద్దామని సభ స్టార్ట్ అయ్యే వరకు, సభ స్టార్ట్ అయిపోయినా కూడా ఒక్క పక్కకు జగజీవన్ రామ్ ఫోటో మాత్రమే ఉంది, అంబేద్కర్ ఫోటో ఏదని నేను అడిగాను. అడిగితే వస్తున్నదండి, దివంగత బాలనాథన్ గారు రిక్షాలో పంపిస్తున్నారు అని చెప్పి కంటెంట్ గురించి మాట్లాడారు. ఇదే విషయం చెప్తున్నాను, ఆగాలి మీరు దయచేసి. మనం పిలిచినప్పుడు మేము మూలాలు చెప్తాం. అయితే ఎప్పుడైతే అంబేద్కర్ ఫోటో ఇంకా పెట్టరా అంటున్నంటే, సారీ అన్న, ఏమనుకోకు, అంబేద్కర్ ఫోటో పెడితే మన వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అందుకే నేను ఆ ఫోటో పెడతలేని అన్నారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పనికిరా అనేటువంటి వ్యక్తి ఈరోజు బాబాసాహెబ్ మా నాయకుడు, మా గొప్పవాడు, ప్రపంచంలోనే మాకు గొప్ప కీర్తిని తెచ్చినవాడు అన్నాడు. సంతోషం. ఎప్పుడైనా బాబాసాహెబ్ యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నారు. అయితే మందకృష్ణ మాట్లాడేటువంటి మాటలు ఆయన స్వయమా లేకుంటే ఇతరులు అనిపిస్తుందా అనేది మాకు చిన్న డౌట్. నాకు, మిగతా మిత్రులకు వీళ్ళకు అది డౌట్ ఉందా లేదో తెలియదు. ఎందుకంటే ఆయన ఏ విషయాలు మాట్లాడినా కూడా ఆయన స్వయంగా సొంతగా కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుతూ మిగతా అన్ని కూడా ఎవరో అనిపిస్తా అనే మాటల్లాగా ఉంటాయి నా దృష్టిలో. ఎందుకంటే మాన్యశ్రీ కాంచీరామ్ గారు యూపీకే బాదం ఏపీకు సత్తామే లావంగా అని ప్రయత్నం చేస్తూ లక్షలాది మందితోటి మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని చూసి గుండెలు పగిలినటువంటి వాళ్ళు, ఇక మనకు లాభం లేదు, ఎవరినో దీన్ని నాశనం చేయాలంటానంటే ఎవరో మనకు దాన్ని పాడు చేస్తానికి ఒక వ్యక్తి కావాలనుకున్నప్పుడు కనబడినటువంటి మనుషులలో మనకి చాలామంది దర్శనం ఇచ్చారు. అయితే వారి పేర్లను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ గుడుల కంటే బడులు ఉన్నటువంటి కొన్ని గుడులు మాత్రమే ఉన్నాయి. ఆ గుడులలో అందరూ ఉండాలి అనేది మంచి యొక్క ప్రపోజల్ మంచిదే. కానీ గుడుల కంటే బడులని సర్వనాశనం చేస్తూ గుడులను నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ మొన్న మన ఆంధ్రప్రదేశ్ మరి అసిస్టెంటా ఆయన ఏమంటారా
సభాపతులైనటువంటి రామకృష్ణమురాజు గారు మన యొక్క దళితులకు సంబంధించినటువంటి 2 ఎకరాల భూమిని కొట్టేయడానికి అక్కడ ఉన్నటువంటి కొంతాలమ్మ అంటానంటే కుంతి యొక్క గుడిని అక్కడ కూల్చేసి రాముని గుడి కట్టడానికి ప్రయత్నం అది ఎంత ముందు ఉన్నది అంటానంటూ అంటే ఇక్కడ కుంతి అనేట ఆమె హిందూ దేవత కాదా, రాముడు అంటే హిందూ దేవుడు అని చెప్తున్నాను సార్. వినండి, ఇక్కడ ఏంటంటే ఈ గుడుల వెనుక జరిగేటువంటి కుట్రలన్నింటి కూడా ఇది ఏంటంటే విదేశాల నుండి మన దేశం బతకడానికి వచ్చినటువంటి ఆర్య మనువాదులకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది ఈ దేశంలో. ఒకనాడు మొత్తానికి ఏంటంటే ఈ దేశంలో బుద్ధుడు వచ్చిన తర్వాత అసలు అంతకుముందు గుళ్ళే లేవు, కేవలము ఉచ్చారణతోటి లేకుంటే నోటితోటి పలుకునేటువంటి మాటలతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో బుద్ధుడు వచ్చి ఆరామాలు నిర్మాణం అయిన తర్వాత కాపీ కొట్టడంలో ప్రసిద్ధులైన వాళ్ళు గుళ్ళు కట్టుకున్నారు. గుళ్ళల్లో ఒక 8 మందికి వారికి సరిపోయేంత జీవితాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మిగతాళ్ళు రావద్దనడానికి సంబంధించినటువంటి హక్కు ఎవరికి లేదని నా ఉద్దేశం. ఎందుకంటే అన్ని గుళ్ళు కానీ బళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క అందరికి కూడా సమానమైన హక్కులు ఉండాలనేది నేను కూడా సమర్థిస్తాను. రైట్ శర్మ గారు, సుభాష్ శర్మ గారు, మీరు చెప్పండి. మందకృష్ణ మాదిగ గారు అది బ్రాహ్మణుల హక్క, బ్రాహ్మణుల పేటెంటా, అది అన్ని కులాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు పూజలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి మాట్లాడారు. ఎట్లా చూస్తారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ఈ చర్చ దేని గురించి అంశం మనం మాట్లాడుతున్నామో అది ముందుగా మనం తెలుసుకొని దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మందమాదిగ కృష్ణ గారు మాట్లాడిన అంశం ఏంటంటే గుళ్ళల్లో కేవలం బ్రాహ్మణులకే అధికారమా, ఇతరులకు అధికారం లేదా? ఎస్, అందరికీ ఉంది. బికాజ్ దానికి ఒక అర్హత అనేటటువంటిది మనకు నిర్ణయం చేయడం జరిగింది. ఒక డాక్టర్ ఉన్నారండి, ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారు, ఆపరేషన్ థియేటర్లోకి ఒక డాక్టరే వెళ్తారా, లేదంటే ఆపరేషన్ చేస్తున్నారు మీరు కుటుంబ సభ్యులందరినీ రమ్మని చెప్తారా? బికాజ్ ఎందుకు ప్రతి దానికి ఒక అర్హత అనేటటువంటిది ముఖ్యం. బికాజ్ ఈయన మాట్లాడే దాంట్లో కూడా 2 విషయాలు మనం తీసుకుంటే గనక దాంట్లో ఏంటి అంటే ఇది కేవలం బ్రాహ్మణ పరిమితి అనేటటువంటిది ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. దానికి అర్హత అనేటటువంటి నిర్ణయం చేయడం జరిగింది. ఒక బ్రాహ్మడు ఒక ఆలయంలో అంటే ఆగమ శాస్త్రము, ఇప్పుడు రాజ్యాంగం అనేటటువంటిది కేవలం 1950లో మాత్రమే వచ్చింది. కానీ ఆగమ శాస్త్రము మన సనాతన ధర్మం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచే అన్ని ధర్మాలు ఏ రకంగా ఆచరించాలో ఆ ధర్మాన్ని పర్టికులర్గా ఈ క్రమ పద్ధతి ఉంటేనే ఒక మనిషి ఆచరించాలి అని చెప్పడం జరిగింది. అవునా? అదే రకంగా ఒక బ్రాహ్మడు ఎందుకు గర్భాలయంలో పూజ, అది సనాతన ధర్మంగా వస్తున్నట్టు ఆచార సాంప్రదాయాలు అదొక భాగంగా పెట్టారు. ఇప్పుడు మీరు ఈ జనరేషన్లో కనుక చూసుకున్నట్టయితే ఒక బ్రాహ్మణులే కాదు, వైశ్యులు పూజారులుగా చేస్తున్నారు, క్షత్రియులు పూజారులుగా చేస్తున్నారు, అలాగే ఈ విశ్వబ్రాహ్మణుల దాంట్లో కూడా పూజారులుగా చేస్తున్నారు, పద్మశాలి దాంట్లో కూడా పూజారులుగా చేస్తున్నాం. మేము అడ్డుపడలేదే, ఎవరికి వారు వృత్తి వారు చేసుకుంటున్నారు. ఇక్కడ వారు మాట్లాడింది మాకేం పేటెంట్ రైట్స్ లేవు, మాకేమీ లేవు. కాకపోతే దానికి అర్హత కావాలి. అర్హత కలిగి ఉంటే మీరు కూడా చేసుకోండి కదా. ఇప్పుడు ఒక బ్రాహ్మడు అర్హత, ఒక ఆగమ శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా ఒక బ్రాహ్మడికి ఒక ఆలయంలో అర్చకత్వం చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలు కావాలి. ప్రతి ఒక్కరి దాంట్లో ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నవాడు బ్రాహ్మణ వృత్తి చేస్తాడు అని అంటే కనుక అతని యొక్క డైరెక్షన్ ఏంటి, బిల్డింగ్ కట్టడము, అతని యొక్క విధానము ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఎవరి వృత్తికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, నువ్వు పూజారిగా చెయ్యు. కానీ చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాల నుంచి విద్యాభ్యాసం నేర్చుకుంటాము, త్రికాల సంధ్య చేస్తూ ఉంటాము, అన్ని రకాలుగా మేము చేయవలసినటువంటి క్రతువులు నిత్య పూజా విధి చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇక్కడ అన్నీ చేస్తున్న మాకు మేము వేరే వాళ్ళు రానివ్వము మేము ఇక్కడ చెప్పలేదే. ఆయన ఈ మధ్య కాలంలో ఎందుకు తీస్తున్నారు మరి? బ్రాహ్మణుల మీద ఎంత ద్వేషం ఎందుకు? ఏ కారణం చేత ఈ రకంగా మమ్మల్ని ఇప్పటి నుంచే కాదండి, బ్రాహ్మణ ద్వేషం అనేటటువంటిది ఎన్నో రోజులుగా తరతరాల నుంచి వస్తున్న విధానమే. అంటే రాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇక్కడ మేము చేయగా వద్దనలేదు. ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? ఆయన నేను చెప్తున్నానండి, ఆయనను ఎవరో ప్రేరేపించి ఈ మాటలు మాట్లాడిస్తే ఇది వేరే రకంగా వెళుతుంది అనే అంశాలు. శర్మ గారు మాట్లాడుతూ ఒక వైద్యం చేయాలంటే డాక్టర్ లోపలికి వెళ్ళాలి, పేషెంట్ బంధువులు అందరు వెళ్ళి ఆపరేషన్ చేస్తా అంటే కుదరదు. పూజలు ఎవరైనా చేయొచ్చు, కానీ దానికంటూ ఒక అర్హత కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. అర్హతకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దేశంలో రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం రాకముందు అనేక రకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక సంబంధించిన వర్గాల వారికి చాలా రంగాలలో అవకాశాలు లేవు. అక్షరం మీద ఆయుధం పట్టే అవకాశం లేదు, సంపాదించుకునే అవకాశం లేదు. దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో పెద్ద ఎత్తున అనేక సామాజిక ఉద్యమాలు నడిచినాయి. ఆ తర్వాతనే మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం ద్వారా
మనకు అందరికీ స్వేచ్ఛ సమానత్వం అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ గుళ్ళల్లో చూసుకుంటే మనము అన్ని గుళ్ళల్లో ఇదే పూజారికి సంబంధించిన వర్గం ఒకే సామాజిక వర్గానికి ఉండడం వల్ల ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. కాబట్టి అన్ని రంగాలను మొత్తం కూడా ఎక్కడ ఏ రంగంలో ఒకే కమ్యూనిటీ ఉన్నదో అట్లా కాకుండా అందరికీ స్వేచ్ఛ సమానత్వంతో కూడినటువంటి అవకాశాలు ఇవ్వాలి. దాన్ని ప్రజాస్వామీకరించాలి తప్ప కేవలం ఒకే వర్గం ఉండడం వల్ల అది చాలా నియంతృత్వానికి దారితీస్తుంది అనేది మనం ఇప్పటి వరకు చూస్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతా ఉన్నది. చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితులు ఎక్కడన్నా గుళ్ళలకు పోయినప్పుడు, లేదంటే శ్రీరామనవమి సందర్భంగా కూడా జరుగుతూ ఉన్నాయి. గుళ్ళలకు రానియకపోవడము, సర్పంచ్ అయినాక కూడా వాళ్ళను ఆ రోజు శ్రీరామనవమి రోజు ఆ రోజు బట్టలు తీసుకుపోవడానికి కూడా అవకాశం లేనటువంటి సందర్భం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతున్నటువంటి ఇది కుల వివక్ష కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు కానీ ఆ సంస్థలు కానీ ఈ సమాజంలో సంస్కరణల వైపు ఒకవేళ నిజంగా బ్రాహ్మణ మతం బతికి బట్టగట్టాలనుకున్నప్పుడు అది సంస్కరించుకుంటే మాత్రమే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా బ్రాహ్మణ సంఘాలను కూడా సంస్కరణ వైపు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్. సత్యనారాయణ గారు మీరు చెప్పండి, ఒకవేళ రామునికి పూజ చేయాలంటే ఆంజనేయుడు ఆదివాసి, రాముని గెలిపించినటువంటి ఆంజనేయుడు ఆదివాసి, సుగ్రీవుడు ఆదివాసి, జాంబవంతుడు మాదిగా అని చెప్పుకుంటుంటారు. తర్వాత రామాయణం రాసినటువంటి వాల్మీకి బోయ బీసీ. మాకు అధికారం ఉంది, మాకు హక్కు ఉంది, కానీ పూజలు చేయడానికి బ్రాహ్మణులు ఎవరు? రామాయణంలో బ్రాహ్మణుల పాత్ర ఏంటి? సమాజంలో అన్ని వర్గాలు కలిస్తేనే సమైక్యత, అన్ని వర్గాలు కలిస్తేనే ఏదైనా ముందుకెళ్ళేది. అదే అంబేద్కర్ గారు చెప్పినా, గౌతమ్ బుద్ధుడు చెప్పినా, ఆదిశంకరులు చెప్పినా, ఎవరు చెప్పినా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ యొక్క బ్రాహ్మణ పూజారుల్ని టీటీడీ ఎప్పుడో పెట్టింది. ఇప్పుడు కొత్తగా ఇది రాజకీయ కోణంలో జరుగుతోంది. కానీ ఈ యొక్క టీటీడీ మనకి ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ అదర్ నాన్ బ్రాహ్మిన్ క్యాండిడేట్స్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు రూరల్గా కట్టినటువంటి ఎన్నో టెంపుల్స్కి వాళ్ళు పూజారులుగా వాళ్ళే అపాయింట్ చేస్తున్నారు. కొత్తగా ఈయన అడిగేది ఏముంది? ఇప్పుడు శర్మ గారు చెప్పినట్టుగా మాకు పద్మశాలీలు విశ్వబ్రాహ్మలే కాదు, అన్ని వర్గాల కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మలు కూడా పెళ్లిళ్ళు చేస్తున్నారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారే పెళ్లిళ్ళు చేశారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ప్రగతి పదంలో సమాజం వెళ్ళాలి అంటే ఏ కులం పట్ల ద్వేషం అనేది ఉండకూడదు. ఆ రాముల వారిని కానీ ఇప్పుడు రాముడు రాజుగా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, భగవంతుడిగా మనం కొలుస్తున్నాం. అది మనం చూసే దృక్కోణం బట్టి ఉంటుంది. కాబట్టి ఈ జాంబవంతుడు, వాల్మీకి వాళ్ళంతా రాశారు. సమాజం అనేటటువంటిది అన్ని వర్గాలతో కలిపే ముందుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనకి సుప్రీంకోర్టు సైటేషన్స్లో కూడా మనం తీసుకున్నప్పుడు ఎన్ ఆదితాయన్ వర్సెస్ ట్రావెన్కోర్ దేవాంశం బోర్డు, అక్కడ కూడా అన్ని కులాలు వాళ్ళు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అలాగే మనకి సెక్యులర్ ఫంక్షన్ అండ్ రిలీజియస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఒక పూజారిగా అపాయింట్ చేసేది సెక్యులర్ ప్రాక్టీస్. కానీ ఎవరు చేస్తారు రిలీజియస్ ప్రాక్టీస్? ఎవరు చేయొద్దన్నారు? వేదాలు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టడీస్ ఆపేయండి, ఆపేసి వేదం నేర్చుకోండి, ఉద్యోగాలు రావు. ఇన్సెక్యూరిటీ పూజారికి ఎవరిస్తారు? దేవుడికి రాముడు గోత్రాలు చదవనిస్తున్నారా? ధర్మకర్తల గోత్రాలు చదివిస్తున్నారు ఈ రోజున. భద్రాచలంలో ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్నటువంటి పూజారులు రాముడి పేరు మార్చి రామనారాయణుడిగా చేస్తున్నారు. రాముడు గోత్రాన్ని మార్చేశారని అన్నదానం చిదంబర శాస్త్రి గారు. అదే అంటున్నా. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? టీటీడీ అయినా ఒక గుడికి చేసినప్పుడు దాని ఆచార వ్యవహారాలు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా పూజారిగా ఉండొచ్చు. రైట్. పరశురాం గారు మీరు చెప్పండి, ఏ కులాల వారైనా కూడా నేర్చుకొని బ్రాహ్మణులుగా పూజలు చేసే అవకాశం ఉన్నది. ఇది ఇంతకుముందు కూడా ఉన్నది, కావాల్సుకొనే ఇప్పుడు దీంట్లో రాజకీయ కోణం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దీంట్లో ఏ కోణం లేదు. ఇంతకుముందు శర్మ గారు చెప్పారు కదా, మేము చదువుకున్నాం, దాని మీద మాకు పట్టు ఉంది, మేము అయ్యగారులమే. మీకు చదువు లేదు, మీకు దేవుని మొక్కేటువంటి అర్హత లేదని అక్కడనే అర్థమైపోయింది. నేను మాట్లాడిన దాని గురించి చదువు లేదు అని మాట్లాడానా? మీరు మాట్లాడింది దాన్ని వ్యంగ్యం చేసి మాట్లాడితే అది వేరే కోణం వైపు వెళ్తుంది. మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఇక్కడ అర్హత అనేది ఏం చెప్పాము? అర్హత అంటే చిన్నప్పటి వేద విద్య నేర్చుకొని ఉదయకాలం అన్ని రకాల చేశానని చెప్తున్నాను. సనాతన ధర్మం అంటేనే ఈ హిందువులను బడిలోకి రాణించేటువంటి పరిస్థితి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా బడిలోకి రాణించలేదు. మాకు బడిలలోకి వచ్చేటువంటి అవకాశం లేదు.
అంటే ఈ దేశంలో 3600 కులాలు ఉన్నాయి, 36 కోట్ల దేవతలుండ్రు, ఒక కులమోడు ఇంకో కులాన్ని ముట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే మాస్టర్జీ గారు కూడా అప్పట్లో పాట రాశారు, ఏమని? అడ్డబొట్టు ఉన్నోడు అసలు దేవుడు గాడంట, పొడుగు బొట్టులు ఉన్నోడి పోకడేలేవంట, ఆ బొట్టు ఈ బొట్టు గుట్టు తెలివదాయరో అనేటువంటి పాటలన్నీ ఎందుకు వచ్చాయి? మేము దేవుణ్ణి మొక్కేటువంటి పరిస్థితి దేవుని గుళ్ళకే రానియలేదు, మమ్మల్ని బడిలోకే రానియలేదు. అందుకోసమే మందకృష్ణ మాదిగ ఏమన్నారు? మా దళితులు కూడా పూజారులు కావలసిందే అని అన్నాడు. ఎందుకోసం అన్నాడు తెలుసా? ఆయన అయ్యాడా పూజారి? వినండి వినండి, చదువుకున్నాడు కదా, ఆయన అవ్వచ్చు కదా పూజారి కింద. నేనేమంటున్నా, ఎవరు కాదన్నారు ఆయన్ని? పరశురామ్ గారు ఏమంటున్నారంటే కనీసం మీరేమో చదవకుండానే అంబేద్కర్ ని తోసేసారు ఆ క్లాసుల రూమ్ లో నుంచే. పిహెచ్డి ఎలా చేశాడు అతను? ఎలా చదవగలిగాడు? అంబేద్కర్ అమెరికాలో చేశాడు. ఎక్కడో ఎడ్యుకేషన్ అయిందా లేదా? కేవలం బ్రాహ్మణ ద్వేషం అంతే. అందరు టీచర్స్ బట్ ఆయన చెప్పిన దాన్ని వక్రీకరించకూడదు. శర్మ గారు ఏం చెప్తున్నాడు? పూజర్లమే అంటున్నాడు కదా, మేము చదువుకున్నాం పూజర్లమే అంటున్నాం. మేమేం చేసాం? మేము చదువులేదు కాబట్టి పూజలు కదా అంటున్నాం. ఇప్పుడు మేము చదువుకున్నాం, ఇప్పుడు మేము చదువుకున్నాం, కానీ ఇప్పుడు మాకు భారత రాజ్యాంగం మాకు రిజర్వేషన్ వచ్చినాక, విద్యా చట్టం వచ్చినాక ఈ రోజు విద్యను నేర్చుకునేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు రాజ్యాంగం తీసుకొచ్చి ఇప్పుడు ఈ జనరేషన్ లో, సరే రాజ్యాంగం పక్కన, ఇప్పుడు ఈ జనరేషన్ లో మిమ్మల్ని ఎవరు గుడికి వచ్చేటప్పుడు వద్దన్నారా? అన్నారు. ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క మతంలో గానీ ప్రతి ఒక్కరి దాంట్లో తప్పు ఒప్పులు ఉంటాయి, కానీ ఒక తప్పును తీసుకొచ్చి దాన్ని పదే సార్లు రుద్దుతాము అని అంటే మిమ్మల్ని గుడిలోకి రానివ్వట్లేదా అని అడిగారు. చెప్పండి. అయోధ్య రామ మందిరం అనేది ప్రారంభమైంది. ఈ దేశంలో ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ముర్ము గారు. ఇన్విటేషన్ ఉందండి? రైట్, ఓకే, అది రాజకీయ దీనికి ఎందుకు మీరు పూజాల గురించి మాట్లాడుతున్నారు, రాజకీయం గురించి మాట్లాడుతున్నారు, లేదా గుళ్ళకు రానివ్వట్లేదని మాట్లాడుతున్నారు. ఆదివాసి బిడ్డే కాబట్టి గుళ్ళోకి రానియట్లేదు అంటున్నారు. చెప్పండి మీరు ఎందుకు విలువలేదు? ఆపే పవర్స్ ఉంటాయి. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఎంతసేపు అండి? బీహార్ రాష్ట్రంలో కూడా మాంజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెడుతున్నారు. టెంపుల్లకు పోయినందుకు మాట్లాడింది ఏంటి? ఎందుకు ఉండకూడదని ఆయన మాట్లాడాడు, అంతేగాని ఆ ద్రౌపది ముర్ముని ఎందుకు రానియలేదు ఆ విషయం దీనికి అవసరమా? లేదు, మీరు వివక్ష లేదంటున్నారు కదా. అంటే ఏంటి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆమె వస్తాను అంటే ఆపే రైట్స్ ఎవరికి ఉండవు. రాజకీయ కోణము, రాజకీయ కోణాన్ని మాస్టర్జీ గారు మీరు చెప్పండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఆవేశకాలు పోతే మీకంటే ఎక్కువ ఆవేశాలు ఉంటాయి. ఆవేశం కాదు, వినండి. వేరే విషయం గురించి మాట్లాడుతున్నారు కదా. మీ పేరేం పేరు? సుభాష్ శర్మ. అంటే శర్మ గారు ఒక మాట వినండి. సార్ ఏమన్నాడంటే అర్హతలు ఉండాలి, అర్హతలు ఉంటే ఈ చదువులు చదువుకున్న వాళ్ళకే ఆ యొక్క కార్యక్రమాలు చేయడానికి అర్హులు అన్నారు కదా. అవును. ఇప్పుడు అర్హతలకు సంబంధించినటువంటి నిర్ణయం ఎవరు చేస్తారు సార్? ఆగమ శాస్త్రం. అవును, ఆగమ శాస్త్రం. నేను చెప్తున్నాను, ఆగమ శాస్త్రాన్ని సృష్టించింది ఎవరు? నంబర్ 1 క్వశ్చన్. తర్వాత మీరు అంటున్నటువంటి ఇంగ్లీష్ ఎందుకు చదువుకోవాలి? బ్రహ్మాండంగా ఈ యొక్క వేదాలు చదువుకోవాలంటారు. మీరు వేదాలు ఎందుకు చదువుకోవాలి సార్?
మేము ఇంగ్లీష్ వద్దనుకున్నాం. ఓకే, వద్దాను. వేదాలు ఎందుకు చదువుకో- ఉండండి, నేను అడిగిన దానికి సమాధానం అదే, వేదాలు ఎందుకు చెప్తాను. చదువుకోవాలని రైట్, అన్నారు రైట్. కదా, దానికి సమాధానం శర్మ గారు, ఒక్క చెప్పండి. నిమిషం, ఒక్క నిమిషం. పురాణాలు, తమ క్వశ్చన్ మళ్ళీ మీరు కంప్లీట్ చేయండి. ఉండండి, మీరు అప్పుడు ఒక ఎప్పుడైనా క్వశ్చన్ శర్మ ఒక గారు క్వశ్చన్ వినండి. చెప్తేనే కదా శర్మ తెలిసేది. గారు వినాలి. మీరు కూడా వినాలి. వేదాలు ఎందుకు చదువుకోవాలని అన్నారు ఎందుకు కదా. చదువుకుంటారంటే నేను చెప్తాను మీరు కదా. కాయ కష్టం తప్పితే వేరే ఏమైనా కూడా కాయ కష్టం చేసే పని మీరు ముట్టుకోరు. ఎందుకు ఓన్లీ ముట్టుకోము? అంటే మా దాంట్లో అందరూ చూడాలనే ఉన్నారా? కాయ కష్టం చేసే వాళ్ళు లేరా? ఎంతమందిని చూపించాలి? ఎంతమందిని చూపించాలి? బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా సంఘంలో కూడా లేనటువంటి వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు మాటలు అమ్ముకొని బతికే కార్యక్రమాలు మాత్రం ఒక్క క్వశ్చన్ అండి. మీరు మమ్మల్ని నమ్ముకొని శర్మ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మమ్మల్ని please, నమ్ముకొని please. బతకదు. ఇప్పుడు ఒక్క మాకు నిమిషం. అందుకే కదా నిందలు వేస్తున్నారు. ఎందుకు మీద నిందలు వేయలేదు? ఎందుకు నిందలు వేస్తున్నారు? అంటే మీరు నమ్ముకోండి మరి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మాస్టర్ గారు. స్టాలిన్ గారు, మీరు చెప్పండి. ఇందాక మీరు ముర్మును అయోధ్యకి రానియలే అన్నారు కదా, మరి శబరికి రానిచ్చారు కదండి. ప్రారంభోత్సవానికి ఎందుకు రానియలేదని అడుగుతున్నాము. ప్రారంభ కార్యక్రమానికి ఎవరిని పిలుస్తారు? భార్య లేనటువంటి మోడీని పిలుస్తారు. ఆమెకు భర్త లేడు కాబట్టి విధవరాలు అని చెప్పేసి ఆమెను వివక్ష గురి చేస్తూ టెంపుల్లోకి ప్రవేశం లేదని చెప్పేసి ఆమె ప్రారంభోత్సవానికి రానియలేదు. ఇది వాస్తవం. శబరికి వెళ్ళింది కదా. శబరికి వెళ్ళిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అని చెప్పినా నేను. ఒక రాష్ట్ర అట్లా కూడా కోవిడ్ విషయంలో పూరి జగన్నాథ్ టెంపుల్ పోయినప్పుడు ఆయన పైన వివక్ష జరిగింది. ఎవరి పట్ల జరగలేదు ఈ దేశంలో? అత్యంత ప్రథమ పౌరులు అనుకున్న వాళ్ళ పట్లనే వివక్ష కొనసాగుతా ఉన్నారు కదా. యాదవులు రామాయణానికి సంబంధించినటువంటి బ్రహ్మాండమైన కథాగానాన్ని చేస్తే వాళ్ళ కులం తెలుసుకొని వాళ్ళని ఏంటంటే దుర్మార్గంగా గుండు కొట్టిచ్చేసి వాళ్ళ మీద మూత్రం పోసి వాళ్ళని నానా హింసలు పెట్టినటువంటి దుర్మార్గం ఎవరు చేశారండి? ఎవరు చేస్తారు చెప్పండి సార్. వాళ్ళు ఎవరు చేస్తారు? ఎవరు చేశారనే దానికి ఓకే అండి. మీరు ఎవరో చేసిన దానికి రైట్ రైట్ సార్, మీ దాంట్లో కూడా తప్పులు లేవా? రైట్, అది తప్పులు అందరికీ ఉంటాయి కాబట్టి మీరు ఒక తప్పుని పాయింట్ అవుట్ చేసి మాట్లాడకూడదు. రైట్ రైట్, తప్పుని తప్పని పాయింట్ అవుట్ చేసి మాట్లాడకూడదు. ఎవడో చేసి దేశంలో అందరూ ఒకే రకంగా ఉండరు. మన రాష్ట్రంలో అందరూ ఒకే రకంగా ఉండరు. అందరూ చేసి ఎవరో చేసిన దానికి అందరి మీద రుద్దొద్దు. శివుని చుడుతున్నాడు. శివుడు అసలు దేవుడు కాదు, లేకపోతే సారాలమ్మ సమ్మక్కల దేవుడు కాదు అంటున్నట్టు ఇప్పుడు మేడారం జాతర ఉందండి. అయ్యా సార్, మేడారం జాతర ఉంది. మేడారం జాతరకు హిందువులు వెళ్ళట్లేదా? అక్కడ ఎవరున్నారు శివుని అవమానం చేసుకుంటే ఏం చేస్తారు అడ్డబొట్టోళ్ళు? శివుడు దేవుడు కాదంటానంటే ఎవరు కాదన్నారండి? ఎవరు కాదన్నారు? దాని మీద చర్చ జరగలేదా? మేము ఖండించలేదా? మరి ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీరు ఏం చేస్తున్నారు? మరి మీరేం చేస్తున్నారు? అవసరం లేదండి. మరి అవసరం లేదు దాని గురించి ఎందుకు మీరు టాపిక్ తీసుకొస్తున్నారు? కాయ కష్టం చేసుకోండి. మరి మా దాంట్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు? కాపాడతలేరు. ఏం కాపాడతలేము? ఏం కాపాడతా? ఎవరు? నేను ఒక్కని కాపాడినంత మాత్రం శివుడు దేవుడు కాకుండా పోడు. మీరు మాట్లాడినంత మాత్రం శివుడు దేవుడు కాకుండా పోడు. ఎవడో మాట్లాడిన దానికి శివుడు దేవుడు కాకుండా పోడు. ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలి, కుల వ్యవస్థ రద్దు కావాలని చెప్పేసి ఒక డిమాండ్ వస్తా ఉన్నది. దానికి మీరు సిద్ధమేనా? అవునండి, కుల వ్యవస్థ రద్దు కావాలి కదా. మీరు అట్లాంటప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్లు కూడా క్యాన్సిల్ చేసి చేయండి, చూద్దాం. దాని గురించి పోరాడండి. మరి ఏమంటున్నా, బ్రాహ్మణ్స్ దేవాలయాల్లో వాళ్ళ అయ్యగారులనే ఉన్నారు. మేము రిజర్వేషన్ల గురించి వినండి, అదే చెప్తున్నా ప్లీజ్. మేము చెప్పు కొట్టినాం. మా చెప్పు బాటవాడు వాడు వీడు అందరూ తీసుకొచ్చి మేము డప్పు కొట్టినాం. మా డప్పు కూడా ఎత్తుకొని పోయి మా డప్పుని ఎత్తుకపోయారు. మా వృత్తిని అందరూ చేస్తున్నారు, మా చెప్పును అందరూ చేస్తున్నారు. తర్వాత మా తోలు ఆవు చనిపోతే తీసుకొచ్చి మేము ఆ తోలును కూడా వేసేది. ఆ తోలు కూడా వెళ్ళిపోయింది. అంటే మేము తరతరాల నుండి వచ్చినటువంటి మా వృత్తిని వాడు ఏం చేసిండు? ఓ టాటా లాగా, తర్వాత పెద్ద పెద్ద ఇప్పుడు మంగళ షాప్, ఇవన్నీ షాపులలో కూడా ఎవరుంటుండ్రు అంటే మేము చేసేటువంటి వృత్తిని అందరూ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అయ్యగారులు చేస్తున్నటువంటి వృత్తి మాత్రం అయ్యగారులే చేయాల్సినటువంటి పరిస్థితి దేశంలో లేకుండా లేదు. అందుకోసమే నేను అంటున్నా అంటే మేము ఉన్నాం. మా చిన్నయ్య పేరు వెంకటయ్య.
వెంకటేశ్వర్లని మేము పేరు పెట్టుకున్నాం. ఎందుకు? ఆ దేవుని మొక్కితే జర మోక్షం అన్న వస్తుంది, అన్ని విధాలుగా జర బాగుపడతానని వెంకటేశ్వరుని పెడితే వెంకటిగా అరే ఏడున్నవరా అంటే దేవుని పేరు పెట్టుకున్నా మేము వెంకటేశ్వరులను పెట్టుకుంటే మావని వెంకటిగాడు అంటున్నాడు. సర్టిఫికెట్లనేమో వినండి, సర్టిఫికెట్లనేమో వెంకటేశ్వర్, కానీ పిలిచేదేంటిది వెంకటిగాడు. అంటే ఒక దళితుడు వెంకటేశ్వర్ల పేరు పెట్టుకున్నా కూడా ఇక్కడ ఏమవుతుంది? వెంకటిగాడు అవుతుంది. అందుకోసం మేము అంటున్నామంటే మేము దళితులము కాబట్టి మేము అయ్యగారులుగా మేము పనికొస్తలేం. మేము ఏ పేరు పెట్టుకున్నా కూడా నాగేశ్వరరావు అని పేరు పెట్టుకుంటే నాగడు అని పిలుస్తాడు. అంటే మా సర్టిఫికెట్ల మా పేర్లలో ఏముంటుంది? ఆ పేరు ఉన్నా కూడా ఈ విధంగా మమ్మల్ని ఏలన చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కువ. రైట్ స్టాలిన్ గారు మీరు చెప్పండి. శర్మ గారు మాట్లాడుతూ కుల వ్యవస్థ రద్దు కావాలంటే ముందుగా ఫస్ట్ వాళ్ళ రిజర్వేషన్లు పోవాలి, రిజర్వేషన్ తీసేయండి అంటున్నారు. ఎంతసేపు ఉన్న వీళ్ళు మాట్లాడేది రిజర్వేషన్ల గురించి. రిజర్వేషన్లు కాదు, ఈ దేశంలో ప్రాతినిధ్యం. అది అంటే కులం లేకపోతే రిజర్వేషన్లు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ దేశంలో కుల వ్యవస్థ అనేది ప్రారంభమైన తర్వాత కులానికి సంబంధించిన వివక్ష కొనసాగుతున్నది. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో సరైన ప్రాతినిధ్యం లేని కారణంగా భారత రాజ్యాంగం లోపల రిజర్వేషన్లు అనేది పొందుపరచడం జరిగింది. ఎంత శాతం ఉంటాయండి రిజర్వేషన్లు? కేవలం 3% ఉద్యోగాల కోసం వీళ్ళు మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని సంపద పంచమని చెప్పేసి వీళ్ళు ఎక్కడ మాట్లాడరు. నిజంగా ఒకవేళ కులం లేకుండా ఉండాలంటే కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి. వీళ్ళు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి భారత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు మొత్తం ఈ దేశంలో 70 సంవత్సరాలుగా బ్రాహ్మణ పాలక వర్గాలే కదా ఈ దేశంలో కొనసాగింది. మరి ఎందుకు ఇవాళ మరి ఇక్కడ ఈ దేశంలో అన్ని వర్గాలు ఉన్నారు? అయితే ఒకటే నిమిషం, ఇప్పుడు ఈరోజు బ్రాహ్మణ్స్ ఎంత తెలియగలవాళ్ళంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది వాళ్ళు 4% ఉంటారు, వాళ్ళకి 10% రిజర్వేషన్ వచ్చింది. వాళ్ళకు రిజర్వేషన్ వద్దండి. మాట్లాడిన విషయం వేరే కోణంలో మాట్లాడదాం. ఆయన మాట్లాడిన అంశం మీద మాట్లాడదాము. సత్యనారాయణ మీరు చెప్పండి, మా తిండి పైన మా కట్టే బట్ట పైన మీ ఆంక్షలు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆంక్షలు అనేటటువంటివి బ్రాహ్మణులు కానీ ఇతర క్యాస్టులు కానీ చేరు. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఎవరి వాళ్ళ ఆహార అలవాట్లను బట్టి వాటిని బట్టి వస్తుంది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేటటువంటిది కేవలం బ్రాహ్మణులు ఒకటే అనుభవించట్లేదు కదా, అదర్ క్యాస్ట్స్ అప్పర్ క్యాస్ట్స్ అన్నీ కూడా, అది అంతా కలిపి 10%. ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్స్ తీసేయడం సమస్యకు పరిష్కారం కాదు. అన్ని కులాలు సమిష్టిగా వెళ్ళాలి. అలాగే అన్ని వృత్తుల్లో కూడా వాళ్ళు రావచ్చు. ఎందువల్లంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఓపెన్ చేసింది. టీటీడీ సంకుచితంగా బిహేవ్ చేయలేదు కదా, బ్రాడన్ చేసింది హిందూ స్క్రిప్చర్స్ని. అయితే మూలం ఎక్కడొస్తుందంటే ఆగమశాస్త్రం మనుషులు రాశారు, బ్రాహ్మలు రాశారు అని అనడం వల్ల ఈ రోజున ఎంతో బ్రాడ్గా 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మార్చండిరా అని ప్రొఫెసర్లను అపాయింట్ చేస్తే జ్యుడిషియరీ మీద ఉన్నటువంటి లోపాలు చెప్పాలి కానీ జ్యుడిషియరీ మీద ఉన్నటువంటి అవినీతిని మెన్షన్ చేశాడు ఒక ప్రొఫెసర్, మాజీ ప్రొఫెసర్. దాంతో సుప్రీంకోర్టుకి కోపం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ చేసింది. అండ్ దోస్ 3 ప్రొఫెసర్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బోర్డ్. ఏమిటి ప్రయోజనం చేశారు? ఆ తర్వాత కొత్త వాళ్ళని తీసుకున్నారు. అలా అవినీతిని ప్రశ్నిస్తే లేదా ఇవన్నీ కూడా ఎవరు ఏ కులంలో ఉన్నటువంటి ఆ వివక్షత మా మీద చూపిస్తున్నారని ప్రశ్నించినప్పుడు అప్పుడు కోపం వస్తుంది. రైట్, ఒక నిమిషం మాస్టర్ గారు మీరు చెప్పండి. 3 ప్రొఫెసర్ని తీసేశారు ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా. ఇంకోటి మాట, మరి సీజేని చెప్పుతో కొట్టడానికి షూ బయటికి తీసినోడు ఓడు, వాని మాత్రం ఇప్పుడు సలక్షణంగా అక్కడనే పెట్టారు. మతకృష్ణ మాదిగ గారు పోరాటం చేయాలి, దానికి మీరంతా పోరాటం బాధ్యత సమానంగా ఉండాలి. ఇంకొక మాట ఇప్పుడు ఏమన్నాడంటే భోజన వ్యవహారాలలో అన్ని ఎవరు వాళ్ళు. ఇంకొక మహానుభావుడు ఆయన గరికపాటి గారు ఏమన్నారంటే గుడ్డు ఎందుకు పెడుతున్నారంటే మరి పిల్లలకు పోషక ఒక్క నిమిషం ఆగాలి మీరు. ఎవరైతే ఇప్పుడు అన్యాయం జరిగితే అందరం పోరాటం సమిష్టిగా అన్నారు కదా, ఇప్పుడు సమిష్టిగా చేయాల్సిన పోరాటం మీరు మాయమ్మడి చేస్తారా? ఓ ప్రపోజల్ వినండి. ఇప్పుడు
గరికపాటి గారు ఈ యొక్క హాస్టల్స్ లో పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా గుడ్డు పెడితే ఆయన అన్న అంశమే అది అది కాదండి. వినండి. సరే. అది ఆయన రైట్. అన్న మన- ఉద్దేశమే అది కాదు. మన చర్చ మళ్ళీ గురించి దానికి లేదు. కొత్తగా లేదు, ఎందుకు సార్, ఆయన ఈ ఇప్పుడు రుద్రాలు ఎందుకు వీళ్ళకి రాస్తారు? రిజర్వేషన్ సార్, వీళ్ళకి రిజర్వేషన్ ఆయన అన్న వద్దు, ఉద్దేశం ఏంటి? వీళ్ళకి రిజర్వేషన్ వద్దు, పౌష్టికాహారం వద్దు, వీళ్ళు ఏం తినాలో అది మేము కాదు ఏం ఆయన తినాలో అన్నది. చెప్పండి. ఆయన టీచింగ్ ఉద్దేశమే లేదు, లేదు. లేదు. సార్ అన్ని దాన్ని వేరే చేయడం కోణంలో వల్ల ఎందుకు కాదు, కాదు, తీసుకుంటున్నారు? కాదు. టీచింగ్ మీరు వేరే లేదు, వేరే కోణం అవుతుంది. అది కాదు, అది కాదు. మీరు సార్, సార్, మీరు ఒకటి వినాలి. ఆయన ఏమన్నాడంటే మీరు తినాల్సింది వీళ్ళకు స్కూల్ విద్య మీద వీళ్ళకి కాదు, స్కూల్ డ్రెస్ విద్య మీద ఎందుకు అర్హత ఎందుకు స్కూల్ డ్రెస్ పెట్టుకోండి. వీళ్ళకి డ్రెస్ యూనిఫామ్లు ఎందుకండి వీళ్ళకి ఎందుకు గవర్నమెంట్ విద్య ఇవ్వాలి గవర్నమెంట్ విద్య అనేది అన్ని వర్గాలకి ఏమని అడుగుతున్నారు? డిమాండ్ చేస్తారు. మీరు పెట్టండి. ఒకసారి విన్నాము, ప్లే play చేయండి. చేయండి. ఆయన ఉద్దేశం వెంటనే అర్థమవుతుంది. అది అది ప్లే చేయండి. ఏమన్నాడు ఆయన చెప్పండి మీరు. ఆయన ఉద్దేశం మీరు భోజనం మీద శ్రద్ధ కాదు చదువు మీద శ్రద్ధ పెట్టి అబ్బా, ప్రయోజకులు అబ్బా, కండి అని చెప్పేసి చెప్పిన తప్పు, మాట తప్పు, తప్పు. మీరు మాట్లాడే తప్పు. మీరు మరోసారి వినండి. మీరు మరోసారి వినండి. ఇక్కడ అర్థమైపోతుంది ఇప్పుడు కదండి. మన చర్చ అది కాదు. బ్రాహ్మణుల యొక్క మరి చర్చ గురించి మాట్లాడండి మరి ఆయన దగ్గరికి వెళ్ళి అవన్నీ విషయాలు ఎందుకు సో మందకృష్ణ గారు ఏం చెప్పారో అది చాలా కరెక్ట్ అండి. ఒక విషయం ఆయన ఎవరి ద్వారా ఎవరు చెప్పమన్నా కూడా ఆయన చెప్పక్కర్లేకుండానే ప్రభుత్వం చేస్తుందండి. లేవనెత్తినటువంటి ఇప్పుడు అంశం కొత్తగా చాలా చేసేది correct. ఏముంది? వినండి ఒక ఇప్పుడు మాట, పూజల్లో వీళ్ళు సమానత్వం డప్పులు పెట్టట్లేదా? సమానత్వం- పెళ్ళిళ్ళకి పూజారులు చేసే పూజల్లో ఉండండి. సమానత్వం ఒక్క గురించి నిమిషం మీరు ఉండండి. మాట్లాడినప్పుడు Yes, I will tell about equality. అరే, Wait for some time. మీరు నేను తెలుగు- చెప్తా వినండి. మిత్రమా ఇప్పుడు తెలుగు నేను మాట్లాడమా? నేను చెప్తా మీకంటే వినండి. ఎక్కువ ఇంగ్లీష్ సార్, సార్, మాట్లాడాలి. అంటే ఒక నిమిషం నేను చెప్పనివ్వండి. సార్, సార్, తెలుగు మాట్లాడండి, మాట్లాడండి. మాట్లాడండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శర్మ గారు ఒక నిమిషం, ఒక్క నిమిషం. శర్మ గారు మా ఇంగ్లీషే వద్దానంటే మొత్తం 24 గంటలు ఇంగ్లీష్ అవునయ్యా ఇంగ్లీష్ మాట్లాడతాం అంబేద్కర్ మాట్లాడు మేము మాట్లాడమా అరే, నువ్వే అన్నావు కదా, నేర్చుకోవాలన్నావు కదా. అన్ని నేర్చుకోవాలి, ఎప్పుడో వద్దన్నావు కదా. మీరు కూడా వేదాలు ఇంగ్లీష్ నేర్చుకోమని వద్దన్నావు కదా. ఇంగ్లీష్ పదాలే వేదాలు వద్దన్నావు. వేదాలు నేర్చుకో ఆ, ఇంగ్లీష్ అంతా సమానత్వంలో ఇదిగో వీళ్ళు- తీసుకెళ్ళాలని అంటుంటే వీళ్ళు మృత భాష ప్రతిదాన్ని ఇదిగో సంస్కృతం మృత భాష వక్రీకరించడం, చచ్చిపోయిన వక్రీకరించి మాట్లాడడం మానేయాలి. చచ్చిపోయిన ఇంకో question, ఇంకో question ఇప్పుడు అండి. ఏమైందంటే గతంలో బ్రాహ్మణులు రైట్, చేశారు రైట్. కాబట్టి సుభాష్ శర్మ మేము గారు, వివక్షతకు- సుభాష్ శర్మ గారు. మేము వివక్షతకు గురికాయ అయ్యాం కాబట్టి ఇప్పుడున్న బ్రాహ్మణులందరినీ ఇప్పుడున్న అప్పర్ కులాలందరి మీద ద్వేషం పెట్టుకుంటే ఎట్లా దేశం కాదు అది, దేశం కాదు. మీరు సంస్కారం ఉద్యమం వైపు మీరు రావాలి కాదు. దేశం కాదు, జరిగినటువంటి వివక్షకు బాధ్యులు కదా మీరు. ఏదాని మీద ఒకటి ఇప్పుడు మా దగ్గర మా దగ్గర ఎక్కడైనా దేని ఎక్కడైనా గురించి ఎక్కడైనా మాట్లాడాలి? దళితులు పోయి బ్రాహ్మణుల మీద దాడి చేసిరా? ఇప్పుడు సరే చెప్పండి, ఒకటి మీరు చెప్పండి చెప్తాను సార్. వినండి మీరు చెప్పండి ఇప్పుడు బ్రదర్. ఆయన- ఎక్కడ ఆయన దాడులు జరిగినాయా? చేసిన విషయం ఊళ్ళలో కూడా ఏంటి రిజర్వేషన్ ఉండాలన్నాడండి. మీరిద్దరు ఆయన మీరు రిజర్వేషన్ ఒకటే ఉండా- పర్సెంట్ సరే, మీకు ఒకటే రిజర్వేషన్ ఉద్యోగం అని పక్కన పెడదాం. ఊళ్ళో నేను బీసీలకు ఒకటే ఒక చర్చ 5 అండి. ఉండాలి, ఎస్సీలకు ఒక 5 ఉండాలి, ఓసీలకు ఒక 3 ఉండాలి అని అంటుండు. మీరు ఓకేనా ఒకటి ఆయన కావాలి సమానత్వం కావాలన్నారా అంటే ఇది రిజర్వేషన్లు సంస్కృతంలో కావాలన్నారా? చదువుతున్న దేవునికి అర్థమైతే? నాకు ఆయన చెప్పింది మాట్లాడదాం అంతే. వేరే విషయాలు వద్దు అరే, ఆయన చెప్పింది చెప్పింది ఏంటంటే మాట్లాడదాం నేను చెప్తా శర్మ గారు, ఏమన్నారు శర్మ మందకృష్ణ గారు, గారు శర్మ గారు. చెప్పండి. మందకృష్ణ విద్య, గారు చెప్పండి. ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో రిజర్వేషన్ ఎట్లయితే ఉందో గుళ్ళల్లో కూడా రైట్. మరి పూజారులు ఉండాలి. ఎవరు వద్దన్నారు యా. ఎవరు వద్దన్నారు మరి ఎవరు- మీరే వద్దన్నారు. ఎందుకు లేదు? ఓకే ఓకే ఎందుకు మేము లేదు? వద్దన్నామని ఎందుకు ఎవరు అన్నారు లేదు? మీకు? మీరు అంటున్నారు రైట్. ఎందుకు దానికి నేను అన్నానా? ఎందుకు నేను లేదు? అన్నాను. అవును, చదువుకో. ఎందుకు లేదు? ఏవండి ఆగమ శాస్త్రం ఏవండి ఆగమ శాస్త్రం చదువుకోకుండా నువ్వు పూజ ఎట్లా ఎట్లా పొందుతావు చెప్తానండి? ఎట్లా పొందుతారు చెప్పండి ఆగమ శాస్త్రం చదివితే దేవునికి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అర్థం కాదు చచ్చిపోయిన నువ్వు ఒక విగ్రహార్హత చెయ్యాలి అంటే తప్పకుండా అవును, దానికి ఏ దేవుడు ఇవ్వండి చెప్పలే. ఇప్పుడు ఏ దేవుడు నేను డాక్టర్ చెప్పలే. చదువుకోలేదు నేను డాక్టర్ ఆగమ వృత్తి చేస్తాను శాస్త్రం ఒప్పుకుంటారా నాకు అర్థం రైట్, అవ్వదు. ఒప్పుకుంటారా ఏ దేవుడు ఒకటి చెప్పలేదు. ఇంకోటి సార్ గారు ఒకటి శర్మ గారు, మాట్లాడారు శర్మ గారు. మా నుంచి ఉన్నదంతా దోచుకున్నారని చెప్పేసి ఇప్పుడు మేము కూడా బ్రాహ్మణ వృత్తిలో ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నాము ఇప్పుడు మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి పద్మశాలి వాళ్ళు వచ్చారు మేము వద్దని లేదు వైశ్యులు వచ్చారు మేము వద్దని లేదు ఎవరు వాళ్ళు రెడ్డిలు చేసుకోవాలి. మరి చేసుకునేటప్పుడు కాదండి. మీకు వద్దని ఎవరు మీకు అన్నారు? ఒక్క నిమిషం సార్, ఎవరు ఒక్క అన్నారు? నిమిషం, నాకు చెప్పండి ఒక్క నిమిషం మాట్లాడతాను నేను. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, నేను ఏమంటున్నంటే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమము శంకుస్థాపన జరిగినప్పుడు వీళ్ళకి అవకాశాలు వస్తున్నాయండి నిజంగా చెప్పండి. ఎవరికి అవకాశాలు నువ్వు చెప్తున్న బ్రాహ్మణేతర వర్గాలకు అవును, అవకాశాలు ఇస్తున్నాయి ఎందుకు ప్రభుత్వం. వస్తున్నాయి? మీరు చెప్పండి. బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఎక్కడ అవకాశాలు ఇవ్వరు. ఎక్కడ కేవలం రావట్లేదు. బ్రాహ్మణ సామాజిక మీరు ఎక్కడ వర్గాలకు రావట్లేదు సంబంధించిన వస్తున్నాయి పూజారులు మాత్రమే ఏమండి, ఆ మా శంకుస్థాపనలో ఊరిలోనే చెప్తున్నాను తీసుకొస్తా మా ఉన్నారు. ఊరిలో పద్మశాలి వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. రైట్, సుభాష్ గారు మీరు చెప్పండి. మొన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మీరు మంత్రాలు మీ భాషలో సంస్కృతంలో చదివితే అవి అర్థమవుతలేవు, తిట్టినట్టుందా మంచిగా ఉందా అర్థమవుతలేవు, తెలుగులో చదవచ్చు కదండి అన్నారు. తెలుగులో చదవచ్చు కదండి. ఓకే
మంత్రాలు శాస్త్రంలో సంస్కృతంలోనే ఉంటాయి. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యే కోసం తెలుగులో చదవడానికి ఉండదండి. ఇప్పుడు ఆయన చదువంతా మాత్రం మాకు రావాలి కదా. మాకు చిన్నప్పటి నుంచి ఏ విద్యా అర్హత నేర్పించారో అదే అర్హతతో ఉంటాం తప్ప మెజారిటీ పీపుల్స్ కి రైట్ అంటే ఓకే మధ్యలో వస్తున్నాం. మీకు రాదు కదా అని చెప్పేసి వేదాన్ని అయితే మార్చలేం కదా. మార్చకు ఆ, మరి తెలుగులో చెప్పు అంటున్నావు, మార్చొద్దు అంటలేవు. ఓకే, నేను అంటే భావాన్ని తెలుగులో చెప్పు. భావాన్ని చెప్పమని అంతేగాని తెలుగులో మంత్రాలు చదవలేం కదా. నేనేమంటున్నా మాస్టర్ గారు, చెప్పండి. ఇప్పుడు నాకు ఆపద వచ్చింది, అవును. దేవుడా నేను బాగుండాలని మొక్కాలి. నేను ఏ వేద శాస్త్రంలోనే అడగాలనా? దేవునికి అర్థమేమనంటే ఏం చేయాలి? అదే పచ్చడి అడగాలి కదా. తర్వాత రెండోది, రైట్, అమెరికాలో కూడా గుళ్ళు ఉన్నాయి. ఓకే, నేను మొన్న మలేసియా పోతే కూడా అక్కడ కూడా వేణుగోపాలాచారి పెద్ద గుడి ఉంది. మరి అక్కడ పోయినప్పుడు దేవుడు అక్కడ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో మరి అక్కడ అందరు ఉండగా అర్థం కావాలంటే మరి నీ వేదశాస్త్రాన్ని ఇంగ్లీష్లో కూడా చదవాలి కదా, అంతే కదా. ఓకే, అన్నప్పుడు ఇదే విధంగా ఇక్కడ వేణుగోపాల స్వామి మలేసియా పోయినప్పుడు ఇక్కడ కూడా ఆ దేశ భాషలను చదవాలి కదా. ఇక్కడ కూడా ఏమంటున్నాం, మాకు తెలుగు కాబట్టి తెలుగులో చదువు అని మాట్లాడుతున్నాం. రైట్, ఒక విషయం అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? మాస్టర్ గారు నేనేమంటున్నా అంటే ఇక్కడ అసలు ఈ సంస్కృతం అనే భాష ఈ దేశం భాష కాదు. అది ఎక్కడనో ఇరాన్, ఇరాకు, తూర్పు యూరోపు, పశ్చిమ ఏషియా నుండి వచ్చినటువంటి అరువు తెచ్చుకున్న అది కూడా ఇప్పుడు మృత భాష. అది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆ భాషని ఏంటంటే పూర్తిగా నిర్మూలించి ప్రజలకు అర్థమయ్యేటువంటి భాష ఏదైతుందో దాన్ని అమల్లోకి తేవాలి. వీళ్ళు ఏంటంటారంటే మనకు అర్థం కాని భాషల్లో మాట్లాడాలి. మాకు కూడా మాది మూల భాషలో ఒక భాష ఉందండి. ఇప్పుడు వీళ్ళంటారు సనాతన ధర్మం అంటారు, మాది ఒక పురాతన ధర్మం ఉంది, అందులో ఒక పదాలు ఉన్నాయి. అవి మీరు నేర్చుకొని చదవచ్చు, మాకు అర్థం కావాలి కదా. మరి అవి నేర్చుకొని చదవండి మీరు. మా దాంట్లో కచకచ నచనచ పచపచ అని ఉంది. ఆ దానికి సంబంధించిన అర్థం చెప్తారా వీళ్ళు? చెప్పాలి. ఒక్కసారి శర్మ గారు, సత్యనారాయణ మీరు చెప్పండి. పురాతన ధర్మం ఉంది, సనాతన ధర్మం కంటే ఆ భాష నేర్చుకొని చెప్పగలుగుతారా అని చెప్పేసి మాస్టర్ జీ గారు మాట్లాడతారు. తప్పకుండా మాస్టర్ జీ గారు చెప్పినట్టుగా చేయొచ్చు. ఇప్పుడు కామన్ లాంగ్వేజ్ నార్త్ ఇండియాలో, ఇండియాకి ఏంటి రీజనల్ లాంగ్వేజ్ హిందీ అంటాం. అలాగని అందరు భాషలు మాట్లాడడం మానేశారా? నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయినప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు, తుళు మాట్లాడుకుంటున్నారు. అలాగే కామన్ లాంగ్వేజ్ ఫారెన్ లో ఇంగ్లీష్ కాబట్టి ఏదో చేసుకుంటున్నారు. వినండి కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మమ బాంధవస్య, ఇదిగో స బాంధవస్య స పరివారస్య ఇలా చెప్తాం. నీ ధర్మపత్ని సమేత నీ పెళ్ళాంతో కూర్చో అని చెప్తే అందంగా ఉంటుందా? భార్యతో అని చెప్పండి. అదే సమయంలో చెప్పొచ్చు. మీ భార్య అనేది తెలుగు, మీ పెళ్ళాంతో ధర్మ అర్థ కామ మోక్ష అవన్నీ కూడా చదివేదాంట్లో చాలా డబల్ మీనింగ్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళు చదువుతలేరు. సింపుల్ ఇంకా ఏం లేదు. అది దాంట్లో అబద్ధాలు ఉన్నాయి. ఒక సాంప్రదాయం ఒక స్కూల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ABCDలు తయారు చేశారు. 22 ఏళ్ళు కష్టపడ్డాడు. మీరు మాట్లాడారు. వినండి, ఏం మారలేదు. ఏం మారారు మీరు మీరు? పెద్ద మనుషులు మాట్లాడొద్దు. ఎంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ అవి ఇవే మాట్లాడు. నిన్నగాక మొన్న రాజ్యాంగం గురించి మాట్లాడు, సనాతన గురించి ఎవరు మాట్లాడారు కదా. ఇప్పుడు రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడారు? దాంట్లో చట్టాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం తప్ప మాకు లేదు కదా. మీరు రండి, మీరు రండి, మీకు రాంగమే వద్దలే కదా. చదువుకున్న వాడికి మేము ఓసీలం 90 మార్కులు వచ్చాయి, వీళ్ళకు 60 మార్కులు వచ్చాయి. ఒక కేటగిరీ మేము చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకుండా చేశారు కదా. అది న్యాయము, అది న్యాయము. కానీ చదువుకున్న వాడికి మాత్రం అన్యాయము. అట్లా జరుగుతుంది కదా. మీరు చెప్పండి, నా క్వశ్చన్ అండి. మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, తర్వాత మీరు ఏ ఉద్యోగానికైనా వెళ్ళగలుగుతారు, చదువుకోవడానికి ఉన్నాయి ఉద్యోగాలు, కానీ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ లేదు. కేవలం పురోహిత్యం మీద ఆధారపడి మధ్య కాలంలో రిజర్వేషన్ కి ఎక్కువ జాబ్లు వస్తున్నాయా? చదువుకున్న వారికి ఎక్కువ. చదువుకున్నవాడు రోడ్ల మీద తిరుగుతున్నాడండి. ఎంతో మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చదువుకున్నవాడు రిజర్వేషన్ లో పోయింది. ఇప్పటికీ మా ఫ్రెండ్ అరుణ్ అని ఉన్నాడండి, రిజర్వేషన్ కారణంగా అతనికి ఉద్యోగం రాలేదండి. ఎవరికి చెప్పారు బాధ అయినది? ఒక మాట ఏనండి, ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా లిస్ట్ తీద్దాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని పదవులకు సంబంధించినటువంటి వాళ్ళు
ఎవరు ఎంతమంది ఉన్నారో చూస్తే మొత్తము అన్ని ఉద్యోగాలు మా ఉదాహరణ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఎఫ్సిఐలో 75 ఏదైతే ఇందిరాగాంధీ గారు అక్కడ మొత్తం ఎమర్జెన్సీ పెట్టి మాకు అందరికి ఉద్యోగాలు ఇవ్వాలన్నప్పుడు తప్పితే ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించిన అన్ని ఉద్యోగాలు బ్రాహ్మణులు వీళ్ళు మొత్తం పార్లమెంటుకు నివేదిక ఇచ్చిర్రు. వినండి, ఎవరైతే బ్రాహ్మణులు చాలా తక్కువ మంది ఈయన అన్నారు కదా, ఆ లిస్ట్ అంతా తీయండి. ఒకవేళ కనుక బ్రాహ్మణులు ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అంటే పురోహితం మానేస్తాను నేను. ఒక మాట వినండి, మీ న్యాయశాస్త్రంలో జ్యుడిషియరీలో మొత్తం ఎవరున్నారో మీరు మొత్తం లిస్ట్ తీయండి. అట్లాగే మీకు సంబంధించినటువంటి మొత్తం ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఏ కులం వారైనరు తీయండి. ఆ మొత్తం 70 అర్థమైంది చెప్తాను. మీరు నెవరుతో మొదలు పెడితే మొన్నటి వరకు ఇప్పుడు అంతా బ్రాహ్మణులే. ఒక్క ముఖ్యమంత్రి వాస్తవాన్ని అంగీకరించాలి బ్రదర్. మీరు కూడా అట్లా మాట్లాడితే కరెక్ట్ కూడా కాదు కాదా? మీ మొరార్జీ దేశాయ్ కాదా, ఇందిరాగాంధీ కాదా? ఇప్పుడు నెహ్రూ కాలం ఇప్పుడు అప్పుడు వీళ్ళు అన్నట్టుగా నిజానికి గుళ్ళో ఇప్పుడు గుళ్ళోకి రాకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎవరో ఒకటి చేసిన దానికి ఒక్కడిని ఆపారు. మనం రాళ్ళు రువ్వుదాము, రాళ్ళు రువ్వడం కాదు, న్యాయం జరగాలి. న్యాయం జరగాలని ఎస్సీ ఎస్టీలకు కూడా పాపం అందాల్సిన ఫలితాలు అందడం లేదు. ఎక్కువైపోయారు పోటీ. ఎస్సీకి ఇది వరకు ఆ కాలంలో 30 years 40 years బ్యాక్ ఎస్సీలకు తక్కువ ఉండేవారు, ఎస్టీలో కూడా లేదు. అందువల్ల పౌరహిత్య వృత్తో ఏ వృత్తి అయితే ఆ వృత్తి ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది, సర్వైవల్ అనేటటువంటిది భారతదేశంలో యొక్క లక్ష్యం ఏమిటి తెలుసా? అది యాంపుల్ ఛాన్సెస్ ఉన్నాయని ఎంకరేజ్ చేస్తుంది. అదే అమెరికాలో ఫారిన్ కంట్రీస్ యొక్క కల్చర్ వేరు. అదేంటంటే నీకు చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అందుబాటులో దోపిడీతనం చేయి, దిగజారిపో అని చెప్పేది పాశ్చాత్య సంస్కృతి. భారతదేశ సంస్కృతి అది కాదు. ఇక్కడ యాంపుల్ ఛాన్సెస్ ఉన్నాయి, రకరకాలుగా వెళ్ళండి. మనతో పాటు YVSS గిరిరావు గారు జూమ్ లో జాయిన్ అయ్యారు. సార్ చెప్పండి, ఈ దేశంలో పూజలు చేయడానికి బ్రాహ్మణులకే హక్క, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు హక్కు లేదా? ఈ దేశంలో బ్రాహ్మణులు పూజారిగా ఉండే వ్యవస్థ రద్దు కావాలి అని చెప్పేసి మందకృష్ణ గారు మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అసలు ప్రతిదానికి ఏదంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక కోర్టులో ఒక లాయర్ వాదించాలి అంటే ఆయన LLB చేసి లేకపోతే BL చేసి తర్వాత బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి ఆ కోర్టులో జిల్లా కోర్టు హైకోర్టు అందులో రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి ఈవెందో లా గ్రాడ్యుయేట్ అయినా వాదించడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు నేను LLB చేశాను, నేను కోర్టులోకి వెళ్ళి వాదిస్తానంటే లా బోర్డులో ఎన్రోల్ కాలేదు కాబట్టి అర్హత లేదు. అలాగే నేను బ్రాహ్మణ్ణి, నేను ఆగమశాస్త్రం చదువుకోలేదు, వేదం చదువుకోలేదు, ఆ 12 ఏళ్ళు కష్టం నేను ఎంతసేపటికి బాటనీ జువాలజీ కెమిస్ట్రీ వీటి మీద పెట్టుకున్నాను తప్పితే ఆ 12 ఏళ్ళు కష్టపడి చదివే ఆగమశాస్త్రం వేదం చదువుకునే ఓపిక నాకు లేదు, నా పిల్లలకి లేదు. నేను వెళ్ళి అర్చకత్వం చేస్తాను, తిరుపతిలోకి వెళ్ళి అర్చకత్వం చేస్తాను, శ్రీశైలంలోకి వెళ్ళి అర్చకత్వం చేస్తానంటే నాకు అర్హత లేదు. అక్కడ క్యాస్ట్కి ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడు నేను వెళ్ళి TTEలో అర్చకత్వం చేస్తానని అంటే ఆగమశాస్త్రం టెస్ట్ మీరు పాస్ అయ్యారా, మీరు క్వాలిఫైడా, మీరు ఎలిజిబుల్లా కాదా అని చూస్తారు. తర్వాత ఏంటి, ఆగమంలో కూడా బోల్డన్ ఉన్నాయి. వైగానస ఆగమనం వేరే ఉంది, శైవాగమనం వేరే ఉంది, వైష్ణవాగమనం వేరే ఉంది. అంటే ఇప్పుడు తిరుపతిలో ఉందనుకోండి, వైగాన శాస్త్రం వాళ్ళు మాత్రమే చేస్తారు, వైష్ణవులు కూడా రారు. ఓన్లీ ఒక్క నిమిషం, శాత్తుమరికి మాత్రమే వచ్చి వెళ్తారు. అంటే ఏంటంటే ఒక MBBS డాక్టర్గా క్వాలిఫై అయినప్పటికీ కూడా ఆయనకి ఐ రిలేటెడ్ చేయాలంటే ఇయర్ డాక్టర్ ఐ రిలేటెడ్ చేయడానికి పనికిరాడు. అలాగే ఇయర్ ఆపరేషన్ చేయాలంటే ఎముకల డాక్టర్ వచ్చి ఇయర్ ఆపరేషన్ చేయడానికి కుదరదు. అంటే దానికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఆల్రెడీ TTD వాళ్ళు దానికి చక్కగా చేస్తున్నారు, చేపడుతున్నారు. ఒక విషయం సార్, ఇక్కడ శాస్త్రం గురించి మరోసారి సార్ చెప్పారు, అద్భుతంగా మాట్లాడారు ఒక మాట. అయితే ఇక్కడ ఈ శాస్త్రాన్ని వీరు మాత్రమే చదువుకోవాలని, ఆగమ శాస్త్రం చదివితేనే దేవుడికి అర్థమవుతుంది, ఆ భాషలో మాత్రమే దేవుడు వింటాడు, వేరే భాషలో మాట్లాడితే వినడాన్ని ఇక్కడ రాస్తున్నారు. రైట్, ఒకసారి సత్యనారాయణ మీరు చెప్పండి. అది కోర్స్ అంటున్నారు ఆయన, అర్థం లేదు సార్, కోర్స్ కాదండి. ఇప్పుడు చెప్తానేనండి.
బ్రాహ్మణ అయినా ఎస్సీ ఎస్టీ అయినా లా కోర్సులో చేరినప్పుడు టాట్స్ లా అవే చెప్తాం, మెడిసిన్ లో ఉన్నప్పుడు పాథాలజీ రేడియాలజీ ఇవే సబ్జెక్ట్స్ చెప్తాం. అలాగా ఆగమ శాస్త్రం పంతులు అవ్వాలనుకున్నవాడు స్మార్తము ఈ యొక్క వేదము ఇవన్నీ చెప్తాం, తెలుగులో చెప్తారు. అందువలన తెలుగులో చెప్తాం, మారుద్దాం. ఇప్పుడు అదే. మీరు వచ్చారు కాబట్టి మార్చండి. మేము- అది వినండి అదే సార్. అంటున్నా, మీరు వ్యంగ్యంగా మాట్లాడకూడదు. మీరు వ్యంగ్యంగా ఏం మాట్లాడండి, మీరు మాట్లాడుతున్న వ్యంగ్యం. పూర్తిగా మీరు ఏమంటారు అంటే పూర్తిగా మాట్లాడడం లేదు. మీరు చార్ట్స్ గురించి, Broad expansion కావాలండి. కాంట్రాక్ట్ Broad కావాలి. వీటి గురించి అందరికీ దేనికైనా తెలుసు. సంస్కరణ మీరు- చేయాలంటే బ్రాడ్ మైండ్ ఉండాలి. అన్నిటికీ మరి ఉన్నాయా మీకు? ఇది ఉండాలా? మీకుందా? ఖచ్చితంగా మీకు- ఉండాలంటాం. మీకు- ప్రతిదాన్ని వక్రీకరించకూడదు. మేము అలా వక్రీకరించకూడదు. మేము కాదు మార్చుకునేది. తెలంగాణలో కావాలంటే మీరు- ఆగమ మీరు- సవరిందాం. అయ్యోలి. ఆగమ శాస్త్రం అనేటటువంటిది అది కోర్సు కింద పెట్టుకున్నారు. ఇప్పుడు మార్చండి, తప్పే ఉంది, తెలుగులో మార్చండి. మీకు అవకాశం మీరు ఇచ్చారు కావాలంటున్నారు. అదే సార్, కదా. మార్చండి కాదు, మార్చామనండి. మార్చండి. అనండి. అంతేగాని ఆయన మాట్లాడింది ఒక టాపిక్, మనం ఇక్కడ మాట్లాడుతుండే ఆయన టాపిక్ గురించి వస్తాయండి, దాని మీదకి వెళ్ళి వస్తాయండి. ఆయన మాట్లాడిన విధానం ఏంది? ఏమన్నాడు? పూజారులుగా అందరి దాంట్లో ఉండాలి, ఉండండి. మేము మరి మీరు వద్దలేదు ఉండొద్దు కదా. కదా. మేము ఆగమ వద్దలేదు. శాస్త్రం నువ్వు నేర్చుకొని రా, నేర్చుకొని నువ్వు నేర్చుకొని వస్తే నీకు పరీక్ష పెడతారు. ఇప్పుడు నేనే ఒకటో తరగతి 10వ తరగతి దాకా చదువుకున్నానండి. నేను డైరెక్ట్ డిగ్రీకి వెళ్తా అంటే ఒప్పుకోరు కదా. దానికి ఒక అర్హత ఉంటుంది కదా, దానికి ఒక టైం అనేది ఉంటుంది కదా. పర్సన్ గారు, ఒక క్వశ్చన్. కులం నిర్మూలన కావాలంటున్నారా, లేదంటే మా కులం పూజారులుగా ఉండాలా? అది కులం నిర్మూలన కావాలని నేను మేమైతే అంటున్నాం బ్రదర్. మళ్ళీ పూజారులుగా ఉండాలి. పూజలు అంటే ఎవడన్నా ఉండొచ్చండి, ఏ కులం వాడైనా ఉండొచ్చు అంటున్నాను. ఆ కులం కాదు ఇక్కడ. ఇంకో మాట వినండి, మోడీ గారు ఒక మాట అంటున్నారు, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టి, ఒకే ఎన్నిక, ఒకే కులం పెట్టమని. నిజము ఆయన వినండి. బ్రాహ్మణ్ ఆరు బంగి, బంగి అంటే పాకి పని చేస్తాడు కానీ కూడా బ్రాహ్మణ్. ఇన్ని కులాలు ఎందుకు పెడుతున్నారండి మరి వీళ్ళు? అది తీసామాను, లేకపోతే ఒక్క ఏం కులం పెట్టమని, ఇండియన్స్ అని పెట్టమనండి ఏదన్నా ఒకటి జాతి. అది మాత్రం వద్దంట. మొత్తానికి ఏంటంటే ఎవరు కులం వాళ్ళకు ఎవరు చేయాలండి, ఎవరో చేసేదానికి మనం చేయాలి. చెయ్యాలి కదా. అట్లా తీసుకెళ్ళి మీరు అట్లాంటి అట్లా ఆయన అది మాట్లాడారా? ఏంటి ఇట్లా పోరాటం చేద్దాం రండి అని చెప్పి మాట్లాడారా? లేదు, ఆయన మిమ్మల్ని తిట్టలేదు, ఆయన మిమ్మల్ని దూషించలేదు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం, బ్రదర్ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నాడు, తిట్టలే, దూషించలే. మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. మీరు దూషణ కాదు, దూషణ కాదన్నారు కదా, ఈయన దూషణ కాదన్నారు కదా. గరికపాటి వారు కూడా మాట్లాడిన దూషణ కాదు. గరికపాటిని సమర్థిస్తున్నారా? అంటారంటే వీళ్ళు లోపల ఉన్నటువంటి మనువాదం అట్లాగే ఉంది. వీళ్ళు మనువాదులు అంటారంటే వీళ్ళు లోపల నరనరాల్లో మనువాదం అట్లాగే ఉంది. మాట్లాడిన విధానం ఏంటంటే, ఏమండి బడికి వచ్చే పిల్లలకు గుడ్డు మీద ఉన్న శ్రద్ధ మీద ఉండట్లేదు. చదువుకునే అవకాశం దూరం చేయాలని ఇక్కడ దూరం చేయాలని ఆయన మాట్లాడలేదు. చెప్తాను వినండి, మీరు వింటానంటే నేను చెప్తాను. చెప్పండి. మరి విమర్శ చెయ్యొద్దు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడేమో దృష్టిలో కరెక్ట్ అయింది, శోభన గదిలోకి తయారు చేసినట్టు పంపించినట్టు పంపిస్తున్నాను మాట్లాడండి ఆయన. మీరు అది వినలే, మరోసారి వినండి. నేను వినే అందరికీ విద్యా అవకాశాలు ఉండాలి, పౌష్టికాహారం ఉండాలి, పూజారులు దీంట్లో ఉండ మేము వద్దన్నామా? రమ్మనండి, దాని గురించి మాట్లాడండి. దాని గురించి ఆయన మాట్లాడలేదే. మరి ఆయన మాట్లాడలేదు, ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయన మాట్లాడే విషయం ఇది కాదు కదా. కాదండి, మీరు పూజారిగా రావాలనుకుంటున్నారా? లేదు, మీకు పూజారిగా రావాలనుకుంటున్నారా, లేదా సమానత్వం కావాలని కోరుకుంటున్నారా? సమానత్వం కావాలి. సమానత్వం కావాలన్నప్పుడు రిజర్వేషన్లు అన్ని తీస్తే అందరికి సమాన హక్కు వస్తుంది కదా. ఎందుకు రాదు? ఎందుకు రాదు? అన్ని తీసేయండి. అన్ని ఎవరు కష్టపడ్డోడికే ఫలితం దక్కుతుంది. మా దాంట్లో కష్టం లేదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఏ కష్టం లేదు. మేము పొద్దున్న 4 గంటలకు లేచి మేము అన్ని చేస్తాం కదా. చెప్పండి. కార్మికులు కాదే కర్షకులు వేస్తారు పొద్దున్న. మా గుళ్ళో ఎంత పని ఉంటుందో మాకు తెలుసు, మీకు తెలియదు. మీరు రారు కాబట్టి మీకు తెలీదు. మీరు రారు, మీరు దూరం నుండి వచ్చి దూరపు కొండలు నునుపు అనుకునే రకాలు మీరు ఉంటారు కాబట్టి మీకు తెలీదు. అవును, మా దాంట్లో అవి కూడా ఉన్నాయండి. మా దాంట్లో అందరూ
పూజారులే లేరు. మీ దాంట్లో ఎట్లయితే ఉన్న వాళ్ళు ఉన్నారు, మా దాంట్లో అదే రకంగా ఉన్నారు. బ్రాహ్మణులే ఒక్క నిమిషం అండి బ్రాహ్మణులే పూజారులుగా ఉండాలని చెప్పేసి ఏదైనా గ్రంథంలో ఉందా, ఏదైనా దేవుడు చెప్పిండా? అది దేవుడే లేడు అసలు ఫస్ట్ అది వాళ్ళు చెప్పేది. ఇప్పుడు అంటే మీరు రోజు పూజలు చేసేది ఎవరికి, రోజు మొక్కేది ఎవరికి? అవునండి, దేవుడికి డెఫినేషన్ తెలియదు వీళ్ళందరికీ. మీకు తెలుసు బ్రాహ్మణులు, yes. దేవుడే లేడన్నప్పుడు దేవుడే లేడన్నప్పుడు మీరు రోజు పూజ చేసేది ఎవరికి? దేవుడు గౌతమ బుద్ధుడు చెప్పింది చెప్తున్నా నేను. సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడు దేవుడు, మీరు ఈయనే ఉన్నారా? సర్వశక్తిమంతుడు. ఏం కాదు, నేను చెప్పట్లేదుగా, ఎవరు చెప్పట్లేదు అలా. ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు దేవుడు. ఓమ్ని సెంట్, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని తెలుగు అదే ఒకే ఒక్కడు తనతో సమానమైనటువంటి శక్తి ఇంకెవరు ఉండడు. గౌతమ బుద్ధ మతం ఎందుకు వద్దు అనుకున్నాం మనము? ఇప్పుడు చెప్తారా మరి? చెప్పండి. స్వప్నావస్థ, జాగ్రత్త. ఆగండి, చెప్పనివ్వండి ఫస్ట్. స్వప్నావస్థ అంటే ఏంటో చెప్పు. జాగ్రత్తావస్థ, తర్వాత సుషుప్తి. డెఫినేషన్ చేయలేకపోయింది కాబట్టి అరే ఆ తురియ మతాన్ని డిఫైన్ చేయండి. తురియ మతాన్ని అందుకని ఆది శంకరులు హిందూ మతం వైపు మళ్ళీ మొగ్గు చూపారు. అంతేగాని గౌతమ బుద్ధుడు దశావతారాల్లో ఒకటిగా చెప్తున్నాం మేము. అందుకే ఆదిశంకరుని బోధలు విని మొత్తం ఏంటంటే నాగపూర్ లో ఇప్పటికీ డాక్టర్ అంబేద్కర్ సభలకు వెళ్తాం. అశోక చక్రవర్తి బ్రాహ్మణులంతా అంబేద్కర్ ఇంటికి వెళ్తాం. ఏం తెలుసు? కేవలం అంబేద్కర్ అంటే మీకు ఒక్కడికే కాదు, అంబేద్కర్ రాజ్యాంగ నేతగా గౌరవిస్తా. పుష్పమిత్ర శృంగుడు ఎందుకు మా అశోకుని యొక్క మనమని ఖతం చేయించాడు చెప్పండి? నీలాంటోడు కాబట్టి. నీలాంటోడు కాబట్టి ఒక్క నిమిషం అండి సత్యనారాయణ గారు, గిరిరావు గారు మీరు చెప్పండి. కృష్ణుడికైనా రాముడికైనా పూజలు చేయాలంటే మేము అర్హులం, ఎస్సీ ఎస్టీ బీసీలం మేము అర్హులం అని చెప్పేసి మందకృష్ణ గారు మాదిగ గారు మాట్లాడారు. ఎందుకంటే రాజ్యంలోకి తీసుకొచ్చింది మేము, యుద్ధం గెలిపించింది మేము, అర్హులం అయితే మేము. ఈ రామాయణంలో కావచ్చు లేదంటే మహాభారతంలో కావచ్చు బ్రాహ్మణుల పాత్ర ఏంటి, వీళ్ళు ఎందుకు పూజలు చేయాలి అని చెప్పేసి మందకృష్ణ గారు క్వశ్చన్ చేస్తారు. దీనిపైన మీ సమాధానం? దానికి అదేనండి, ఆ క్వాలిఫికేషన్ 12 ఏళ్ళకి చక్కగా ఆగమనం నేర్చుకుంటే, వేదం నేర్చుకుంటే ఎవరైనా చేయొచ్చు. దానికి ఆల్రెడీ టీటీడీ అవకాశం ఇస్తోంది. ఎవరైనా సరే 12 ఏళ్ళు, ఇప్పుడు నా పిల్లలు నేర్చుకోలేదు అక్కడికి వెళ్ళి, ఎంతసేపటికి 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇవే చదువుకున్నాం, ఎందుకంటే ఉద్యోగాల కోసం. రైట్. అక్కడ వృత్తి లేదు, బ్రాహ్మణులకి పెళ్లిళ్ళు కావట్లేదు. అది ఎవరు తీసుకుంటారు? ఆ వృత్తి తీసుకుంటారంటే బంగారంలో 12 ఏళ్ళు సాక్రిఫైస్ చేసి అక్కడ సాధన చేస్తే ఎవరైనా చేయొచ్చు. వీళ్ళు చెయ్యాలే, వాళ్ళు చేయకూడదని ఎక్కడా లేదు శాస్త్రంలో. రైట్. అర్థం కాని భాషను 60 ఏళ్ళు నేర్చుకొని జనాలకు 100% మందికి అర్థం కాకుండా ఉండేలాగా 12 ఏళ్ళు కష్టపడి నేర్చుకోవాలి. ఎట్లా మోసం చేయాలి, ఎలా మంత్రాలతోటి ఒక నిమిషం అండి. నువ్వు డాక్టర్ వృత్తి నేర్చుకొని లాయర్ వృత్తిలోకి పో, రాణిస్తారా వాళ్ళు? ఇప్పుడు రాణిస్తారా చెప్పండి. 12 సంవత్సరాలు వాళ్ళు శాస్త్రం నేర్చుకున్నాం, మీరు నేర్చుకోండి రండి. అవకాశం టీటీడీ కల్పిస్తుంది అంటున్నారు. ఇంకెందుకు ఇది? సమాధానం ఇస్తారు పర్సన్ గారు. ఇంతకుముందు శర్మ గారు మాట్లాడితే ఏమంటే అసలు దేవుడే లేడు, వీళ్ళకి దేవుడు అంటేనే ఇష్టం లేదనేటువంటి పద్ధతిలో మాట్లాడండి. నిజంగా కూడా మేము 12 ఏళ్ళు నేర్చుకుందాం అని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరందరూ ఇన్నేళ్ళు మీరు నేర్చుకోర్రు, దేవుళ్ళని మీరు మొక్కుతుండ్రు. దేవుని గుడి పక్క పంటే వ్యభిచారం జరుగుతుంది. 6 ఏళ్ళ పాప మీద 10 ఏళ్ళ పాప మీద మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మీ వేదాలన్నీ దేవుణ్ణి మీరు ఇంతగానం పూజ చేస్తే, మీరు ఇన్ని మంత్రాలు మీరు చేస్తే ఎందుకోసం ఈ మారణమోహం జరుగుతుంది? అసలు దేవుడు ఉంటే మరి మాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి? మా మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మాకెందుకు చదువు రావట్లే? మాకెందుకు ఉద్యోగం రావట్లే? మేము ఆకలితో ఎందుకు చేస్తున్నాం? నీ దేవుడు అనేటువంటి వాడే ఉంటే, నీ మంత్రం అనేదే ఉంటే ఎందుకోసం మాకు ఈ పరిస్థితి ఏర్పడది? దానికి సమాధానం శర్మ గారు. 100కి 99 తప్పులు మనం చేసి నిందలు దేవుని మీద వేస్తాం. ఎందుకో తెలుసా? దేవుడు ఏం అనలేడు కాబట్టి. నీకు మానభంగాలు దేవుడు వచ్చి చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నాడు? మనిషి చేస్తున్నాడు. నువ్వు మనిషిని తిట్టు,
నువ్వు దేవుడిని తిడతా, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఆపాలి కదా అంటే నీ ఒక్కడి కోసం దేవుడు లేడు. దేవుడు ఆపడా? దేవుడు నీ ఒక్కడి కోసం లేడు. నువ్వు దేనికోసం? 199 తప్పులు మనం చేసి దేవుడిని నిందిస్తే ఏమొస్తుందండి? 6 నెలల మీరు పాప చెప్పండి మరి. ఏ తప్పు మీరు చెప్పండి. చేసింది? మీరు చెప్పండి. 6 నెలల అది పాప చేసింది ఏం దేవుడా? ఏం పాప దేవుడా చేసింది? చేసింది? 6 నెలల పాప. మనిషి మనిషిని 84 కంట్రోల్ లక్షల చేయని దేవుడు ఎందుకు అంటున్నా? నేను చెప్తా. మనిషిని ఏమండి? కంట్రోల్ చేయనటువంటి దేవుడు ఎందుకు 84 అంటున్నా? లక్షల జీవరాశుల్లో ఆ. జ్ఞానం ఉన్నటువంటి జీవి మనిషి. ఆ జ్ఞానము నీకు ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు ఆ ఉపయోగించి జ్ఞానం ఒక్కడికే ఉన్నట్టు నువ్వు ఏం చేస్తావు అనేది బ్రాహ్మణి ఇక్కడ రేపులు చేయలేదు. మీరు మాట్లాడేది అదే మాట్లాడుతున్నారు, ఓ బాబు. అదే మాట్లాడుతున్నారు. దానికి కులం చూసారా? అవసరం లేదండి. చూసారా? రేపులు చేయడానికి, మాటలు చేయడానికి కులం అవసరం లేదు. అన్ని లేదు కులాలలో దానికి. చేస్తున్నారు. దానికి బ్రాహ్మణులలో జ్ఞానం. ఇంకా వేరే అవును, ఏమండి? కాదు. 84 అన్ని కులాలలో ఏమండి నేను ఒక విషయం చెప్తా. 84 లక్షల జీవరాశులు జ్ఞానం ఉన్నటువంటి జీవి మనిషి. నీకు జ్ఞానం ఉందా లేదా, నీకు మంచి చెడు నీకు విచక్షణ ఇచ్చినప్పుడు నువ్వు విచక్షణారహితంగా చేసేదానికి మనిషి చేసేదానికి దేవుడి మీద ఎందుకండి నింద? ఇప్పుడు అందరికి జ్ఞానం దేవుడి మీద ఎందుకు ఉందంటున్నారు. చెప్పండి. అందరికి జ్ఞానం ఉందంటు మళ్ళీ Right. అది నువ్వు ఆలోచించే విధానం బట్టి ఉంటది. నువ్వు మంచి చెడులు విచక్షణ జ్ఞానం మా అందరికీ దేవుడు ఒకేలాగా ఇచ్చిండు. అనేటోడు ఉంటే, ఏమండి దేవుడు ఇప్పుడు ఇక్కడ కులము అని అంటే మాట మరి మనిషిని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సత్యవంతంగా అంగభాగాలు ఇచ్చాడా దేవుడు? అందరికి ఒకే రకంగా ఇచ్చాడు కదా. నేనేమంటున్నా? ఒకే రకంగా ఇచ్చినప్పుడు నేనేమంటున్నా? మాది నువ్వు కాదు. ఆలోచించే చాలు విధానం కాదు. బట్టి నేను ఉంటది ఇక్కడ. ఒకటి చెప్తున్నా, ఈ వేదాలు చదవడం వల్ల హెలికాప్టరు, విమానము, అమరే నువ్వు కొత్త ఆవిష్కరణలు రైలు, లేవు కదా. తర్వాత టీవీ, సెల్ ఫోను, ఇదంతా ఇంగ్లీషు చదవడం వల్ల నాలెడ్జ్ వచ్చింది. శుక్లాం వరదాం విష్ణు శశివర్ణం అని ఆడ కూర్చుంటే ఈ శాస్త్ర పరిజ్ఞానం అనేది, ఐన్స్టీన్ శాస్త్ర ఫార్ములా, పరిజ్ఞానం, ఐన్స్టీన్ ఫార్ములా ఏంటో శాస్త్ర పరిజ్ఞానం అనేది దీనికి సమాధానం ఈ చదువు అనేది లేకపోతే శాస్త్ర పరిజ్ఞానం లేదు. శాస్త్ర పరిజ్ఞానం ఒక్క నిమిషం సత్యనారాయణ మాస్టర్ గారు ఒక్క నిమిషం సత్యనారాయణ గారు ఒక్క నిమిషం రైట్ పుష్ప విమానం Yes, ఇల్లే ఉన్నది. ఐన్స్టీన్ అయ్యా, ఫార్ములా మీరు ఈజ్ ఈక్వల్ టు mc² గాయత్రి మంత్రమే. రైట్ రైట్ సత్యనారాయణ గారు ఒక్క నిమిషం మీరు సమాధానం చెప్పకంటే ముందు మాస్టర్జీ గారు ఒక్క నిమిషం చెప్పండి ఒక్క నిమిషం కదా. మాస్టర్జీ గారు సత్యనారాయణ గారు సమాధానం చెప్పకంటే ముందు రైట్ సత్యనారాయణ గారు మీరు చెప్పండి. మీ మంత్రాల వల్ల, మీ పూజల వల్ల ఈ టెక్నాలజీ రాలేదు, చదువుకుంటే వచ్చింది. మీ మంత్రాలు పూజలు ఏం పనికి వచ్చినాయి అని చెప్పేసి సర్ ఆర్థర్ ఎడింగ్టన్ తెలుసా వీళ్ళకి? సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అనేటటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఏ విశ్వశక్తి అయితే పరిపాలిస్తుందో ఆ విశ్వశక్తి ఈ విశ్వాన్ని పరిపాలిస్తుందని తెలుసుకున్నాను, కానీ ఆ విశ్వశక్తిని నేను తెలుసుకోలేకపోయినా అన్నాడు. నెక్స్ట్ స్టీఫెన్ హాకింగ్ నోబెల్ ప్రైజ్ విన్నర్, అతను గాడ్ పార్టికల్ అని చెప్పాడు. అతనికి చెప్పింది మైక్రోవైటా, కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోవైటా ఇన్ సైన్స్ అనేది ఆ కలకట్టాకు చెందినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పాడు. ఎలక్ట్రాన్ ని కూడా విచ్ఛిన్నం చేస్తే వచ్చేది మైక్రోవైటా అని. దీన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, MIT, డ్యూక్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సిలబస్ గా ఇన్కార్పొరేట్ చేశారు. నవ్య మానవతా విద్యా విధానాన్ని ప్రభాత్ రంజన్ సర్కార్ ఇస్తే NEP 2020 పాలసీని నరేంద్ర మోడీ గారు మన దేశంలో పెట్టారు. ఆగండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటే ఏంటో తెలుసా? భూ అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ద్రవ్య రాశి, విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ m ఇన్ ఫిజిక్స్. తర్వాత ఓం భూహు ఓం భూహు భువః సువః తత్ సవితుః, సవిత్రుడు అంటే సూర్యుడు, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తి సవిధ శక్తి. దట్ ఈస్ నథింగ్ బట్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ c ఇన్ ఫిజిక్స్. ఓం భూహు భువః సువః తత్ సవిత వరేణ్యం, వరేణ్యం అంటే స్క్వేర్, అంటే mc² ని మల్టిప్లై చేస్తే ఎనర్జీ వస్తుంది. అది ఐన్స్టీన్ సూత్రం. అదే గాయత్రి మంత్రం నుంచి వచ్చే శక్తి, అది ఎస్సీలా ఎస్టీలా బ్రాహ్మలా కాదు, ఎవరు జపించినా వస్తుంది. అది తెలుసుకోవాలి ఫస్ట్. రేపటిదాకా చెప్తాడు ఆ మంత్రం. కానీ నేను ఏమంటున్నా, ఇదే మంత్రం ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నాయి. 193 దేశాలుంటే ఈ మంత్రం ఇదేంటిది ఏం చదువుకోవాలి? ఓం భూర్భువస్వః. మనం ఏం చదువుకోవాలి? ఆయన దేవుని పూజించాలండి. అంటే దేవుడు ఆగమ పూజించమని చెప్పట్లా. శక్తి ఆగమశాస్త్రం, ఆగమశాస్త్రం చదివితే ఈ ఆగమశాస్త్రం అనేది మరి 193 దేశాలకు ఎందుకు వాకలేదు? రైట్ వాళ్ళు వేరే లాంగ్వేజ్ లో వినండి, చదువుతున్నారు. వినండి, Oh Lord, వినండి, వినండి, oh వినండి, Lord అని వినండి, చెప్పేదా? వినండి, But వినండి, మేము Father వినండి. God. Right, ఏం right. చెప్తాను? మధ్యలో రాకండి. వినండి మధ్యలో సార్, ఒక నేను మాట. ఒకటే నిమిషం చెప్పేసి 193 దేశాలకు ఈ మంత్రం ఎందుకు వారలేదు? రైట్ ఒకటి, ఈ 193 దేశాల్లో నువ్వు చైనాకు వెళ్ళు. చైనాకు వెళితే ప్రతి ఇంట్లో వాడు సైంటిస్టే, ప్రతి ఒక్క కొత్త దాన్ని కనుగొంటాడు. రైట్ అన్ని దేశాలలో వాడు చదువుకుంటాడు, వాని విజ్ఞానంతో ఏదో ఒకటి తయారు చేస్తాడు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి అయ్యగారులు ఒక మంత్రాలు చదువుతారు తప్ప ఏమి కనుగొనేది లేదు.
ఆ మంత్రాలు మంత్రాలు చదవడం వల్ల ఆ మంత్రాల వల్ల ఉద్యోగం లేదు, ఆ మంత్రాల వల్ల ఆకలితో అనుమతిస్తున్నాం. ఈ రోజు దేవుడు అనేటోడే ఉంటే అయ్యగారే కరెక్ట్ ఉంటే ఈ రోజు దేశంలో ఎందుకు మీరు నేర్చుకోవాలి, ఎందుకు మాతో పోటీ పడాలని అనుకుంటున్నారు? పూజార్లో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఏం లేదే అనుకుంటున్నారా? ఏం లేదే అనుకుంటున్నారా? మరి ఎందుకన్నారు? ఎందుకన్నారు చెప్పండి నాకు. ఎందుకన్నారు అంత చిన్న చూపు చూస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? గురించండి ఈక్వాలిటీ కోసం సమానత్వం అన్నప్పుడు అదే చెప్తాను. అన్నప్పుడు అన్ని నిర్మూలన చేయండి. దాని వల్ల ఏం రాదు అంటున్నారు, ఏం చేయదు అని అంటున్నారు, తెలుగులో అనువదించండి అంటున్నారు. ఇవన్నీ ఎందుకు మరి మీకు? ఒక్క మాట ఏంటండి, మీరు ఒక పని చేయాలి సార్. ఇప్పుడు వేదాలు పురాణాలు యాగమ శాస్త్రాలు చదవండి. మాలాగా మా కార్మికులాగా కర్షకులాగా దుక్కి దున్నండి, మొక్క నాటండి, పంటలు చేయండి. ఈ సొంతగా 3 కోట్ల మంది ప్రపంచంలో పుణ్యానికి మాటలు అమ్ముకొని బతికేటోళ్ళు శాస్త్రులు, అయ్యలు, సన్యాసులు. మరి మీరేం అమ్ముకొని బతుకుతున్నారు? మరి అంటే వీళ్ళు చేసేది భ్రమ, వీళ్ళు చేసేది శ్రమ. ఎవరి శ్రమ వారికి ఉంటుంది. మీరు పొద్దున్న లేచి వస్తారు, మీకు శ్రమ లేదా? పొద్దున్న 4 వస్తారా? కార్మికుడు ఎవరి శ్రమ వారికి ఉంటుంది. ఇప్పుడు ఏం శ్రమ చేయకుండా కూడా ఏసీ రూమ్ లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. పొద్దుగాల ఎవరి శ్రమ వాడికి ఉంటుంది, అంతే తప్ప ఏడవద్దు మీరు. మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుంటాం. మీరెవరు చెప్పడానికి? మీరందరూ కార్మికులుగానే వెళ్తున్నారా? పొద్దున్న లేచి పొలాలు కొనుక్కుంటూనే ఉన్నారా? పరశురాం గారు ఒక ప్రశ్న వేశారు. గిరిరావు గారు మీరు చెప్పండి, ఈ దేశంలో చర్చి లేని ఊరు లేదు, మసీదు లేని ఊరు లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం కదా, ప్రపంచవ్యాప్తంగా ఎందుకని విస్తరించలేకపోయింది? దానికి అడ్డు ఈ కులమే అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎందుకు విస్తరించలేకపోయింది అంటారు? ఇప్పుడు పూర్వము రాజర్షి, బ్రహ్మర్షి ఇలా ఏంటంటే వాళ్ళు చేసే వృత్తులను బట్టి రాజుల్ని కానీ అందరూ కూడా మారిపోయారు. ఇప్పుడు మనకి వాల్మీకి కానీ వ్యాసుడు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆధ్యాత్మికత నేర్చుకుని విజ్ఞానం నేర్చుకున్న తర్వాత వాళ్ళు బ్రాహ్మణులుగా అంగీకరించారు. కానీ క్యాస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కంపల్సరీ రాజ్యాంగం రాసి అందరూ సమానత్వమని 17, 19, 21 పెట్టిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇందులో కుల వ్యవస్థ పెట్టాలి, క్యాస్ట్ అనేది కంపల్సరీగా రాయాలి అని అందులో చక్కగా నోట్ చేసి క్యాస్ట్ పెట్టాలి, దాని ప్రకారం మళ్ళీ బైఫర్కేషన్ చేసి వీళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, అంటే 17కి 19కి 21కి వ్యతిరేకంగా లాస్ట్ మినిట్లో అది ఇంప్లిమెంట్ చేయటం వల్ల చచ్చినట్టు ఈ రోజు మేము క్యాస్ట్ అనేది రాస్తున్న అప్లికేషన్ తీసేస్తే ఎవడు వర్తుంటే వాడు పైకి వస్తాడు, చదువుకుంటే వాడు పైకి వస్తాడు. ఎవరు చెప్పారు క్యాస్ట్ లేనప్పుడు అని చెప్పేసి? శాస్త్రమే చెప్పింది, కృష్ణ భగవానుడే చెప్పాడు. బాబా అంబేద్కర్ అద్వైతం సమానత్వం. బాబా అంబేద్కర్ ఒక 2 లైన్లు వేసి బాబా అంబేద్కర్ చెప్పేశానంటే ఆవిడ ఏం చేసి శాంతి శ్రీ వైస్ ఛాన్సలర్ న్యూఢిల్లీకి ఎందుకైతే జరిగింది? స్టూడెంట్ లీడర్ ఏం జరిగింది మీకే తెలుసా? ఏమీ కాదు. కష్టపడ్డా పనికి వెళ్ళాలంటున్నాడు. అక్బర్ ముస్లిము, జోధాబాయి వినండి, నువ్వు అన్నావు కదా కాంచీరాం పేరు రాజకీయ నాయకులు మాట్లాడుకుని బతకట్లేదా? మీరు మాట్లాడట్లేదా? బ్రాహ్మణులు మాత్రమే మీరు మొత్తం ఏంటంటే ఎంత అవకాశవాదులు అంటే అక్బర్ కు జోధాబాయిని ఇస్తారు. మొత్తం ఏంటంటే మేము మొత్తం ఎవడు రాజు ఉండటానికి మన బిడ్డలు ఇవ్వచ్చు, అన్ని ఇవ్వచ్చు. మా దగ్గరకు వస్తే మాత్రం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోడు, చంపేయాలి.
వాడిని చంపేసి వాడిని సర్వనాశనం చేయాలా. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఏ రాజు ఎవడు వచ్చినా కూడా వానికి తగ్గట్టుగా వీళ్ళ విధానాలను మార్చుకుంటారు. వీళ్ళకి మినహాయింపులు ఉంటాయి, మాకు ఉండడానికి వీలు లేదు. ఇంత దుర్మార్గంగా ఈ యొక్క ఏ దాంట్లో మినహాయింపులు ఉన్నాయి? ఏ దాంట్లో ఉన్నాయి? అన్నింటిలో ఉన్నాయి. చెప్పండి, ఒక రెండు చెప్పండి, ఒక రెండు చెప్పండి మినహాయింపులు దేంట్లో ఉన్నాయి? అవునండి. మీకున్నాయా మాకున్నాయి? లే, లే, లే. మినహాయింపుల గురించి మాట్లాడుతున్నారు కదా, ఏ దాంట్లో ఉన్నాయి మినహాయింపులు? ఒక మాట చెప్పండి. నేను చెప్తాను. చెప్పండి. ఇక్కడ ఇస్రో పృథ్వీరాజు గారు ఇస్రోలో ఏముండవు, వీళ్ళ ప్రతిభ అని చెప్తారు కదా, మరి ఎన్ని ఆవిష్కరణలు చేశారు చెప్పాలి కదా. పృథ్వీరాజ్ ఈ దేశంలో ఫుట్బాల్ టీం ఉంది కదా, క్రికెట్ టీం ఉంది కదా, రిజర్వేషన్లు ఉన్నాయా సార్? ఉన్నాయా? ఎన్ని వరల్డ్ కప్లు వచ్చినాయి చెప్పు సార్, చెప్పండి. చెప్తాను. వీళ్ళు ఏమంటున్నారు అంటే పృథ్వీరాజ్ గారు క్రికెట్ టీంలో ఇండియా వచ్చినాయి, దాంట్లో దీంట్లో అవన్నీ ఉండకూడదనే మీరు సమానత్వం కావాలి. అదే సమానత్వం కావాలంటే అవన్నీ తీసేయండి. తీసేయడం కాదు, ఉండకూడదు అంటే తీసేయండి. అందరికి అవకాశాలు కల్పించినప్పుడు కదా ఇది. అవకాశాలు ఇవ్వాలంటున్నాం అన్నప్పుడు అందరికీ. నువ్వు ఎస్సీ ఎస్టీ అవకాశాలు ఇవ్వాలంటున్నాం అందరికీ. ఎవరికి వస్తున్నాయి ఇక్కడ? మీకే వస్తున్నాయి కదా. 70% దేశాల్లో ఒకే సామాజిక వర్గం. సమానత్వం లేదు కదా ఇక్కడ. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు మాకు లేవు ఇక్కడ. మన పార్లమెంట్ లో చర్చ అయింది. ఒకే సామాజిక వర్గం 70% ఉంటారు, జడ్జీలు ఉంటారా? చెప్పండి, ఇది న్యాయమా? చెప్పండి మీరు. వాళ్ళ దానికి వాళ్ళకు ఒక ఇంట్లో 12 మంది ఉంటారా? ఒక ఇంట్లో 12 మంది ఉంటారా? చూస్తున్నాం కదా. ఏదైనా దానికి చూస్తున్నాం కదా. వస్తాయి. ఊరికేనే వచ్చినాయి కానీ చదువుకుంటే నాలుకలు పోయాలి, వెంటే చెవుల సీసం పోయాలి. ఒకరండి ఏమండి 70 ఏళ్ల కింద ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉందా? ఏది ఉందా? 70 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద నేను 70 ఏళ్ల కింద ఉన్న వ్యవస్థ ఇప్పుడు ఉందా? అది ఉత్తగా రాలే. ఎన్నో రైట్. పోరాటాలు చేయడం వల్ల, కాలం మార్పు చెందుకుంటూ ఎన్నో కదా. పోరాటాలు చేయడం ఇప్పుడు వల్ల, మీరు కూడా మారని చెప్తున్నారు. మీరు కూడా మారని చెప్తున్నారు. Exactly. మేమేమంటున్నాం అంటే మార్పు ఇప్పుడు అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యం కావాలని అడుగుతున్నాము. మీరు పూజారుల రాగా మేము వద్దనలేము కదా. మరి వద్దు అన్నప్పుడు మీరు ఎందుకు ఈ వివక్షను రేవొత్తారు? ఇప్పుడు ఈ డిబేట్ దాకా ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు ఆయన మాట్లాడారు కాబట్టి వచ్చారు. ఎవరు మాట్లాడారు? అందరికి అవకాశాలు ఇవ్వాలని మాట్లాడారు. ఎవరు ఇవ్వలేదు అవకాశాలు? ఈ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కదా. మీరు అందరిని నియమించాలి, ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి, ఆత్మశాస్త్రం చెప్పాలి, చదివియాలి కదా. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కదా. ప్రభుత్వం మీద పడతాం కదా. ప్రభుత్వాల బాధ్యత కదా. మరి ప్రభుత్వం మీద మీరు మీరనే కాదు, ఈ వ్యవస్థకు కారణం, కుల వ్యవస్థకు కారణం. మాట్లాడకూడదు. వ్యవస్థ అనేది ఒక్కరి మీద ఆధారపడింది కాదు. అర్థమైందా? క్రైస్తవులకు రిజర్వేషన్ చేయగానే మొత్తం ఏంటంటే పండుగలు చేసుకున్నారు చాలా మంది. రైట్. వాళ్ళు ఎందుకు పోయారు? ఈ దేశ ద్రోహానికి తలపడ్డది ఎవరు? వాళ్ళు ఆయా మతాలకు పోవడానికి కారణం ఎవడంటే ఈ సోకాళ్ళు మనువాదులు. వీళ్ళు చేసినట్టు ఈ రెచ్చగొట్టే మాటలు వద్దండి. ఈ రెచ్చగొట్టే మాటలు కాదు. మీరు ఎందుకు పోయారు? మీరు ఎందుకు మత మార్పిడి వ్యక్తిగత విషయమా లేదా వ్యవస్థ విషయమా? పంపిరు మీరు. మేము పంపడానికి మేమెవరు? మీరు ఎందుకు చేశారు? మరి మీరు ఎందుకు రానియకపోతే ఏ మతం అది వ్యక్తిగత విషయం, వ్యవస్థ విషయం. లోపాలను సరిదిద్దుకునే బాధ్యత ఒక తప్పున మారేటటువంటి వాళ్ళు ఎందుకు మారుతున్నారు? మారద్దు. ఎందుకు మారుతారు? మారద్దు కదా. మరి ఎవరో ప్రలోభ పెట్టిండని చెప్పేసి మనం ప్రలోభ పడదు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళది వీళ్ళది కాదు. మీరు చెప్పండి ఫస్ట్. 100 మంది ఉన్నారు బ్రాహ్మణులు క్రైస్తవ మతంలో, నేను చూపెడతా. పరావర్తు చెన్నైకి సంబంధించినటువంటి వాడు ఇప్పుడు ఈ క్రైస్తవ మతంలో పెద్ద లీడర్. ఓకే, ఉండండి, అది వారి వ్యక్తిగత విషయం. వారిది ఎవరు? ఎవరు పెడుతున్నారు ప్రలోభం? ఎవరు పెడతారు? హిందువులు వచ్చి పెడతలేరు కదా. హిందువులు వచ్చి చెప్పండి, చెప్తున్నా వాళ్ళు మత మార్పిడి చేసే తీవ్రవాదులు అని చెప్తారు. తీవ్రవాదులు తయారు చేస్తారు మీరు. ఏం మాట్లాడతారండి? ఆయన చెప్పింది గురుగారు చెప్పింది. పరవస్తు చెన్నయ్యసూరి గారు ఇల్లాజికల్ గా ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే కలియుగ భవిష్యోత్తర పురాణం వేరు, రాముడు త్రేతాయుగం. ఆ రాముడు ఈ కలియుగ భవిష్యోత్తర పురాణంలో ఉన్న వెంకటేశ్వరుడు
ఇద్దరు కనుక అది ఆ రాముడు యేసుప్రభు కలియుగంలో ఇప్పుడున్నది ఆ యేసుప్రభువును రాముడు ఇద్దరు కనుక సమకాలికులమైతే రాముడట యేసుప్రభు క్షమాగుణానికి మురిసిపోయి పాద నమస్కారం చేసేవాడిని పరమస్తు చెన్నయేశ్వరు చెప్పేవాడు. అతని చర్చ నాకు తెలుసు. నేను వెళ్ళాను. పరశురాం గారు మీరు చెప్పండి, కులం వివక్షత ఉందని మతం మారుతున్నారు, మతం మారిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో కూడా వివక్షత ఉంది, మాకు ఈ హక్కు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా హక్కు ఎందుకు? మతం మారిన తర్వాత హక్కు ఎందుకు? దేశంలో కులం మారే అవకాశం లేదు ఈ దేశంలో. నువ్వు ఈ కులం నుంచి ఎక్కడ పోయినా ఏ మతంలో పోయినా అదే వివక్ష కొనసాగుతుంది నీ పట్ల. కులం మార్చుకునే అవకాశం ఉంది దేశంలో. ఒక్క నిమిషం. మన జేరుపోతుల పరశురాం గారు వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. రైట్, పరశురాం గారు మీరు చెప్పండి, ఇక్కడ వివక్షత ఉందని మతం మారుతున్నారు, మళ్ళీ అక్కడ కూడా మాకు హక్కులు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మధ్యన మాట్లాడాలంటే నేను మాట్లాడతాను, లేకపోతే నేను వెళ్ళిపోతా. మీరు ఎంతసేపు మాట్లాడినా నేను వింటాను. ప్రధానంగా మేము చిన్నతనంలో, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో నర్సే సేట్ అని ఒక దుకాణం, షార్ట్గా కంప్లీట్ చేయండి. దుకాణం ఉంది. అక్కడ ఛాయ్ తాగితే మా గ్లాస్ మేము గడుపుకుంది. వేరే అక్కడ రెడ్డిలు కానీ ఇంకోరు కానీ వస్తే వాళ్ళ గ్లాసుకి అడిగి. అక్కడ కులం అనేది ఉంటేనే కదా మమ్మల్ని ఇళ్ళకి రానియలేదు. అది ఇప్పుడు లేదు కదా. వినండి, ఇళ్ళకి రానియలేనటువంటి పరిస్థితులలో మనం ఎస్సీ అనగానే, మాదిగా అనగానే, అర్జన్ అనగానే రాణిస్తలేరని క్రిస్టియన్లో పోయి మా వాళ్ళు కూడా ఏం చేసేదంటే, మీరు ఏంటోళ్ళు అంటే మేము క్రిస్టియన్స్ అనేది. కానీ ఆ క్రిస్టియన్ మతాన్ని కూడా తీసుకొచ్చింది ఇక్కడ ఎవరు అని అంటే బ్రాహ్మణ్స్. అది మేము గ్రహించాలి. కానీ ఇక్కడ ఏ దేవుని మొక్కాలన్నా పూజారులు వీళ్ళే, బ్రాహ్మణ్సే. మళ్ళీ క్రిస్టియన్ దగ్గరికి పోయినాక కూడా క్రిస్టియన్ మతంలో కూడా అక్కడ ఎవరు ఫాదర్స్ అనంటే, బ్రదర్స్ అంటే ఎవరంటే మళ్ళీ వాళ్ళే. మళ్ళా మేము మతం మారితే కులం మారుతుంది. అక్కడ మతం మారితే ఆర్టికల్ 25, 28 ప్రకారం మనం మారేటువంటి స్వేచ్ఛ ఉంది. ఏ మతమైనా మనం మారచ్చు. కానీ మేము క్రిస్టియన్స్గా పోతే, యేసయ్య అని మేము మొక్కితే మేమేమైనాం? ఎస్సీలము, నేను మాదిగోని, బీసీసీ అయింది. మేము పోరాడి సాధించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ చట్టం ఉంది కదా. నన్ను మాదిగోడాన్ని తిట్టిండనుకో, నువ్వు బైబిల్ పట్టుకున్నావా, నువ్వు చర్చికి పోయినావుగా, నువ్వు అయినప్పుడు వస్తే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ చట్టం నీకు వర్తించదు. అంతటితో ఆగలే. మళ్ళా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కూడా ఇక్కడ రిజర్వేషన్, నువ్వు మాదిగోనివైనా కూడా, నువ్వు మాలోనివైనా, ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల్లో నువ్వు ఏ కులమైనా కూడా నువ్వు బీసీసీనే అనేటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. రైట్ చార్లింగ్ గారు మీరు చెప్పండి, దీనికి సంబంధించి మొన్న ఇదే అంశం మీద డిబేట్ చేస్తే ఒకరు కామెంట్ పెట్టారు. ఏమని కామెంట్ పెట్టారంటే, పెళ్ళి అయింది, డైవర్స్ తీసుకున్నాం, అయినా కూడా నాకు పాత భర్తతోని నాకు హక్కులు కావాలన్నట్టుంది, మతం మారిరు కదా, మళ్ళీ ఇంకా హక్కులు ఎందుకు, అక్కడ మతం కులం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ హక్కులు ఎందుకు అని చెప్పేసి కామెంట్ పెట్టారు. దానిపైన మీ సమాధానం? భారత రాజ్యాంగము ఏ మతానైనా స్వీకరించే హక్కు ఉన్నదని చెప్పేసి చెప్పింది. రైట్, దీని ప్రకారమే ఒక మనిషి తనకు నచ్చినటువంటి మత విశ్వాసాలు కలిగి ఉన్నాడు. ఆ కలిగినంత మాత్రాన ఆ మనిషి యొక్క కులానికి సంబంధించిన హోదా రద్దు చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఇప్పుడు ఆల్రెడీ నీకు 1950 ఆర్డర్ ప్రకారము బుద్ధిస్టులకు ఇచ్చారు, సిక్కులకు ఇచ్చారు. కేవలం ఇప్పుడు ఇయ్యేది ఏంటంటే ముస్లింలకు సంబంధించి, క్రిస్టియన్లకు సంబంధించి మాత్రమే ఎస్సీ హోదా ఇవ్వలేమని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వివక్ష ఉండకూడదు, ఎవరి పట్లైనా సమానత్వం అనే భావజాలం ఉండాలి. కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చినటువంటి ఈ తీర్పును పునర్సమీక్షించి విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సూర్యనారాయణ గారు మీరు చెప్పండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు మనకి ఆయన చెప్పింది కరెక్ట్, అంతా సమానంగానే చూస్తాము, చేస్తాము, అందరం కలిసి పోరాడదాం. కానీ ఎస్సీ ఎస్టీలు పాపం పెద్దవాళ్ళు, వీళ్ళకి కంప్లీట్ వాళ్ళు చేస్తుంటే బాధపడుతున్నారు. రిజర్వేషన్ బీసీకి, క్రిస్టియానిటీకి పోతే అని. ఒక ఎస్టీ క్యాండిడేట్, ఎనీ ఎస్టీ క్యాండిడేట్ గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నప్పుడు ఎస్టీ హోదాని రద్దు చేసి బీసీని ఇస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, సెక్రటరీ ఏం చేస్తున్నారు?
ఎందుకు జరగదు? బీసీసీ అనేది కేవలం ఎస్సీలకే ఇస్తారు. లేదు ST లే, నేను ఇయ్యరు, నాకు ఇయ్యరు, తెలుసు, నేను తప్పది. టీచింగ్ లైన్ లో ఉన్నా. ఇయ్యరు, అసలు ఎక్కడ ఇయ్యరు. ఇప్పుడు మీరు బీసీసీ అంటేనే ఎస్సీలు. అది మీరు కాదు, తెలుసుకోండి మీకు ఒకసారి. అర్థం కావట్లా? తప్పది, ఇప్పుడు తప్పది. అనాథ అది పిల్లలని తప్పు. చెప్తున్నాను. తప్పు అది. ఆర్ఫన్స్ యాక్ట్ చూడండి. స్టేట్ హోమ్ కి వెళ్ళండి. స్టేట్ హోమ్ లో కమిషనర్ ఉంటారు, IAS. స్టేట్ హోమ్ లో కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఎక్కడైనా సరే అనాథ పిల్లలకి చివరికి ST కానీ ఒక హోదా ఉన్నప్పుడు వాళ్ళని రద్దు చేసి బీసీ ఇచ్చే అధికారం ఏ ప్రభుత్వానికి ఇచ్చారు? చిన్న పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళకంటే ఎక్కువ జరిగిందా మీకు? క్రిస్టియానిటీ మతంలో మీ అంతకు మీరు వెళ్ళి ఆంధ్ర క్రిస్టియన్ అని వేరే దాంట్లో బీసీగా వెళ్ళిన వాళ్ళు మీరు ఎవరు వెళ్ళరు, తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించారు. మీరు పెద్దవాళ్ళు, మీరు అడగడానికి రాజ్యాంగాన్ని హక్కు మీకుంది. కోసం ఎవరు పోరాడతారు చెప్పండి? చిన్న అనాథ పిల్లలు ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి ST SC హోదాను రద్దు చేసి బీసీ నువ్వు గవర్నమెంట్ కమాన్ గో టు ద స్టేట్ హోమ్ అమీర్పేట్ కమిషనర్ అక్కడ నేను 200 దేశాలలో బ్రాంచీలు ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమానికి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను. దాంట్లో ఆర్ఫన్స్ ని మేము చూస్తాం. ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు తెలుసుకోండి అంటున్నా. బీసీసీ ఇయర్ అని చెప్తున్నా నేను. వాళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు ఎస్సీలకే ఇస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ STలకి బీసీ కేటగిరీలో ఇస్తున్నారు. ఎందుకంటే మాట్లాడడానికి లేదు. చివరిగా సుభాష్ శర్మ గారు ఒక్క మాట్లాడి నన్ను ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు పోరాటాలన్నీ మేము చేయాలి, అందరం చేద్దాం అంటున్నా. ఈయన ఒకళ్ళు అందరం చేద్దాం. మీరు ఒక్కళ్ళే మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఒక్కళ్ళే చేసేసి కాన్స్టిట్యూషన్ మార్చేశారా? అంటే ఇంకా ప్రజలు ఇంకా లేదా? ఒక పొలిటికల్ పార్టీ ఉంటుందండి, ఒక వర్గం వేసేస్తానే, ఒక బ్రాహ్మణ వేసేస్తానే గెలిచిపోతారా? ఏ పోరాటము ఏది కూడా ఒకరితో కాదు. అది కేవలం రాజకీయ కోణంలో పొలిటికల్ గెయిన్స్ కోసం చెప్పబడతారు వాళ్ళు. వీళ్ళు నీతి సూత్రాలు మాత్రం చెప్తారు కానీ పోరాటాలు చేయరు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నానంటే ఒక బ్రాహ్మణుడు కనుక విప్లవం చేస్తున్నాడంటే అది మోసం. వీళ్ళు ఏంటంటున్నంటే నేను అది చేసినా ఇది చేసిన స్టేట్ హోమ్లో అంటుండు, నాకు అన్ని దేశాలలో తెలుసు అంటున్నాను. ఉండండి, మేము ఒక చోటికి తీసుకెళ్తాం మిమ్మల్ని. మీరు రండి, దయచేసి మీ అడ్రస్ ఫోన్ నంబర్ తప్పకుండా. ఇప్పుడు ఈయన ఏంటంటే ఇంత సంస్కరణవాదిగా మాట్లాడుతున్నాడు కదా. సంస్కరణవాదిలే మార్చాం మేము. దేశద్రోహాన్ని తలబడుతున్నటువంటి శివుని తిరుగుతుంటే ఏం చేసిన మేము ఖండించామండి బాబు, ఖండించాం. ఎవడో బుద్ధి లేనివాడు, ఎవడో బుద్ధి లేనివాడు చెప్తే అయిపోతుందా? కరెక్ట్ చెప్పింది కరెక్ట్. అందరూ ఖండించాలా? బ్రాహ్మణులంతా ఖండించాలా? ఈ దేశానికి నిజమైన దేవుడు అనేవాడు, ఆది దేవుడు అనేవాడు, లేకుంటే భౌతికవేత్త, సైంటిస్టు, ఒక బ్రహ్మాండమైనటువంటి ఆయన ఇంజనీర్ అయినటువంటి శివుణ్ణి ఎక్కడికెళ్ళి బతుకొచ్చి తిడుతా ఉంటే ఇప్పుడు అంత నోరు మూసుకొని అనుకున్నారు. అవును, అంటే సగం వర్గం వాదించింది, సగం వర్గం దాసోహం అంటారు. ఇక్కడ ఒకటి నోరు మూసుకొని ఎవరు కూర్చోలేదు. ఈయన డిబేట్ చూడనట్టున్నారు. దాని మీద ఖండించిన డిబేట్ చాలా బోల్డ్ ఖండించాము. అది ఒకటండి. అందరు కలిసి చేయాలండి. అందరు కలిసి చేయాలంటే రెండు విషయాలు. ప్రజా పోరాటం చేయడం వేరు, ప్రజా పోరాటం చేయడం వ్యవస్థ మీద వాళ్ళ వెనక తిరుగుతుంటే మామూలు ప్రజలు ఏం చేస్తారని భయపడుతున్నారు. సుభాష్ శర్మ గారు మీరు చెప్పండి, కుల నిర్మూలనకు సిద్ధమా? 100% సిద్ధమే. కుల నిర్మూలనకు సిద్ధమే. అర్చకత్వంలో మాదిగలకు ఇవ్వడానికి సిద్ధమా? ఇప్పటికి చాలా మంది చేస్తున్నారు. చేసుకోమని చెప్పి చేసుకోగా మేము పోయి కత్తులు పెట్టి వద్దు అనట్లేదు. ఇప్పటికి నేను మీకు చెప్తున్నాను కదండి, బాసర వేదపీఠంలో ఇప్పటికీ ఎస్సీలు వేదం నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. నేను లెట్ మీ కంప్లీట్ చేస్తున్నారు. చేసుకోగా మేము పోయి మీరు ఎట్లా నేర్చుకోలేదు కదా, ఆడపిల్లలకు ఒకటి ఆయన చెప్పిందా, ఆయనకు తలాతోక లేకుండా మాట్లాడుతూ ఆల్రెడీ ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా వేదం నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ మా తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు కాదా? అవును, మరి ఆయన తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా, తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా. తమాషా ఏంటి తమాషా? ఆయన తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు కదా, తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు కదా. రైట్, చెప్తా. ఆయన మాకు పూజారులుగా అర్హత కావాలి అని అన్నారు, అవునా? ఒక నిమిషం, అర్హత కావాలని అన్నా.
ఆల్రెడీ నేర్చుకుంటున్నారు, అర్హత పొందుతున్నారు, అది తెలుసుకోవాలి కదా మరి. రైట్. చివరిగా, తెలుసుకోకుండా ఎట్లా చివరిగా. మాట్లాడతారు? తప్పు కాదా అది? అదే ఆ, మేము రైట్, అదే చివరిగా. చెప్తున్నాం. అదే చెప్తున్నామండి. గిరిరావు గారు, గిరిరావు గారు. చెప్పేది పూర్తిగా వినట్లేదు. రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఆ, లేదు, ఒక్క నిమిషం, మేమే టైం బాధ్యులం అని అవును. చెప్పేసి స్టాలిన్ గారు, స్టాలిన్ గారు, రైట్ రైట్ రైట్. గిరిరావు గారు, గిరిరావు గారు, గిరిరావు గారు, ఒక్క నిమిషం. శర్మ గారు, స్టాలిన్ గారు, రైట్ రైట్. గిరిరావు గారు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. గిరిరావు గారు. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నదాన్ని మళ్ళీ మేము పోరాటం చేయడం దేనికో నాకు అర్థం కావట్లేదు సింపుల్గా. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నదాన్ని ఇది కావాలని అడిగినట్టుగా, దాన్ని పోరాడినట్టుగా, దానికి రిజల్ట్ వచ్చినట్టుగా క్రియేట్ చేసిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే సింపుల్గా నాకేంటో ఇదిగా ఉంది. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.